నమస్తే. వెల్కమ్ టు పిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ పామరఘు. ప్రస్తుతము మనము ఒక ఇద్దరి అడ్వకేట్స్‌ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హైకోర్ట్ అడ్వకేట్స్. ఎంతో కొన్ని సంవత్సరాల నుంచెల్లి హైకోర్ట్‌లో విస్తృత స్థాయి అనుభవము కలిగిన వ్యక్తులు. అలాగే ఫీజు తీసుకునే వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటూ, బీద వాళ్ళ దగ్గర వాళ్ళ వంతు ఒక సహాయం చేసుకుంటూ, అంటే సోషల్ సర్వీస్ లాగా వాళ్ళ వంతు కేసులు కొట్లాడుకుంటా కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే వాళ్ళ తరపున ఎన్ని కేసులు లీడ్ చేశారు? ఎంతమందికి న్యాయం చేశారు? అలాగే ప్రస్తుతం ఉన్న ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు గాని, కొంతమంది ప్రజలు వాళ్ళకు చట్టపరంగా వాళ్ళకి అవగాహన లేకుండా ఎంతోమంది బాధపడుతూ, వాళ్ళు చట్టం పైన అవగాహన లేకుండా వాళ్ళు కోర్ట్‌ల చుట్టూ తిరుగుకుంటా ఎంతోమంది అడ్వకేట్స్, నేను అందరిని అనను. కొంతమంది అడ్వకేట్స్ వాళ్ళను వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటా డబ్బులు ఏవైతే వాళ్ళు వసూలు చేసుకుంటా ఉన్నారో కొంతమంది అడ్వకేట్స్, అందరిని అనట్లేదు. సో, దాని మీదనే అనుభవం కలిగిన ఇద్దరు అడ్వకేట్స్ మనతో ఉన్నారు. సో, వాళ్ళని మనం ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ద్వారానైనా కొంతమందికి వీళ్ళ ద్వారా మీకు ఉపయోగం కలిగే అవకాశం ఉంటది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనతోని ఉన్న అడ్వకేట్స్ సాయి మహేష్ గారు, హైకోర్టు అడ్వకేట్ సాయి మహేష్ గారు అండ్ నమస్తే. గోగినేని మాలతి చౌదరి గారు ఉన్నారు. సార్ నమస్తే మేడం. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు అడ్వకేట్స్‌గా మీరు ఎన్ని సంవత్సరాల నుంచెల్లి ఈ వృత్తిలో ఉన్నారు? నేను ఒక 6 సంవత్సరాలయిందండి అడ్వకసీ అది స్టార్ట్ చేసి. హ్మ్. సో, స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ కూడా హ్యాండిల్ చేశాము. హ్మ్. ప్రతి ఒక్కటి కూడా క్రిమినల్ కేసెస్ గానీ, హ్మ్. సివిల్ లిటిగేషన్స్ గానీ, అదేవిధంగా ఎన్‌డీపీఎస్ కేసెస్, నార్కోటిక్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో నార్కోటిక్స్ గానీ, హ్మ్. డీవీసీ కేసెస్, అదేవిధంగా 498 అంటే ఫ్యామిలీ రిలేటెడ్ కేసెస్ అనుకోండి హ్మ్. ఓవరాల్‌గా. హ్మ్. ఇవన్నీ చూసాము. కార్పొరేట్ కేసెస్ చేస్తాము. హ్మ్. ఇట్ డిపెండ్స్ అంటే ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి దాన్ని బట్టి. సో, ఆల్మోస్ట్ ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రతి టైప్ ఆఫ్ కేస్ మేము చూసాము. హ్మ్. అండ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి గానీ, లేని వాళ్ళ దగ్గర గానీ మొత్తం అంటే దేర్ మైట్ బి పీపుల్ ఎలా ఉంటారంటే లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కేసెస్‌లో ఉన్న వాళ్ళున్నారు. హ్మ్. ఏమీ లేని వాళ్ళు ఉన్నారు. అవును. సో, ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి మనము ఏ విధంగా అంటే లేని వాళ్ళకి ఇప్పుడు కోర్ట్‌లో ఫీజు బేసిక్‌గా కొన్నుంటాయి. అడ్వకేట్ ఫీజ్ అనేది ఎగ్జామ్ చేసి కనీసం వాళ్ళ అప్లికేషన్స్‌కి వాటిని వాళ్ళని తెచ్చుకోమని చెప్పి కేసులు చేసినవున్నాయి. అది కూడా ఏంటంటే, అది కూడా మీరు చేయొచ్చు కదా! అని కొంతమంది అడుగుతారు. హ్మ్. లేని వాళ్ళు అని అంటారు. కానీ ఓ రూపాయికి వాల్యూ గాని, అవతల వాడు చేసిన దానికి వాల్యూ గాని ఉండాలి అని అంటే గనక, హ్మ్. అవతల వాడు ఒక రూపాయి పెట్టినప్పుడు వాడికి కూడా ఆహ్, దాని యొక్క ఏమంటారు వాల్యూ అనేది తెలుస్తుంటుంది. హ్మ్. సో, అందుకని అప్లికేషన్స్ తెచ్చుకోవడం గాని, లేకపోతే స్టాంప్స్ ఎంతైతే ఖర్చవుతుందో అవన్నీ వాళ్ళ చేత తెప్పించుకొని, ఆర్గ్యుమెంట్స్‌కి వాటికి సంబంధించింది మాత్రం ఏదైతే ఉందో లేని వాళ్ళకి ఫ్రీగా చేసాము. ఉన్న వాళ్ళకి రైట్. నార్మల్‌గా యాస్ పర్ ద నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వి విల్ బి చార్జింగ్ దెమ్ అకార్డింగ్‌లీ. రైట్. మేడం మీరు ఎన్ని రోజుల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? నేను 30 ఇయర్స్ అయిందండి. హ్మ్. 30 ఇయర్స్ స్టాండింగ్. నేను జడ్ వీరభద్రరావు గారి దగ్గర నా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ జెడ్ జూనియర్‌గా. వీరభద్రరావు గారు. జడ్ వీరభద్రరావు గారు సికింద్రాబాద్ కోర్ట్‌లో ఉండేవాళ్ళు. హ్మ్. అయితే ఆయన ఇప్పుడు లేరు, ప్రస్తుతం అయితే చనిపోయారు. ఓకే. అయితే ఆయన దగ్గర నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ జూనియర్‌గా చేసిన తర్వాత ఇక్కడ మల్కాజ్‌గిరిలో మాత్రము కారంగుల యాదగిరి రావు గారు, ఆయన దగ్గర నేను ఇప్పుడు ఆయన అసోసియేట్స్‌లో ఉండి అక్కడి నుంచి మా సేవలు అందిస్తున్నాము. సో, మల్కాజ్‌గిరి కోర్ట్స్ ఎక్కువ వెళ్తున్నాం. అప్పుడప్పుడు హైకోర్ట్ కూడా వెళ్తాను నేను. రైట్. మహేష్ గారు, అసలకి అడ్వకేట్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? అసలు అడ్వకేట్ కావాలని ఎందుకు అంటే మీరనుకున్నారు? దీనికి ప్రధానంగా ఒక 2, 3 ముఖ్య కారణాలున్నాయండి. ఓకే. చిన్నప్పటి నుంచి వాలంటీర్ సర్వీస్‌లో వాటిట్లో పార్టిసిపేట్ చేసే అలవాటు ఒకటుంది. హ్మ్. సో, ప్రజలకి న్యాయం జరగాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశ్యము. ఓకే. ప్రజలకి న్యాయం గాని, లేకపోతే సమాజ సేవ చేయాలంటే చాలా రకాలుగా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. యెస్. ఇప్పుడు పొలిటికల్‌గా ఉన్నవాళ్ళు సమాజ సేవ చేస్తారు. లేకపోతే వేరే వృత్తిలో ఉన్నవాళ్ళు సమాజ సేవ చేస్తూ ఉంటారు. హ్మ్. ఈ విధంగా. హ్మ్. కానీ న్యాయ వ్యవస్థలో మేము ఆహ్, చదువుకున్న రోజుల్లో గాని, లేకపోతే తర్వాత జాబ్ చేసే టైంలో గాని హ్మ్. కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాం. హ్మ్. ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఏ విధంగా చేయాలి? ఏంటి అనేది మేము ఎవరి దగ్గరికైనా ఎళ్తే
నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే సరైన రెస్పాన్స్ వచ్చేది కదండి. ఓకే. దాని గురించి మేమే రిసర్చ్ చేసుకొని అన్నీ చేసుకొని ఏదున్నా కూడా చివరికి లీగల్‌గా రావాలంటే ఒక జ్యుడిషియల్ సిస్టమ్ అనేది దీనికి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే హ్మ్. ఒక రూపం అన్నమాట. ఓకే. సో, నేనేమనుకున్నానంటే ఓకే. మనం కూడా లా చదివితే మన సమస్యలు మనం పరిష్కరించుకోవడంతో పాటు హుహు. ఏదైతే వాలంటీర్ సర్వీస్ అనుకుంటున్నామో ప్రజాసేవ ఏ విధంగాన్నా చేయొచ్చు. ఈ విధంగా మన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ మనం చేసే పనిలో మనం సంపాదించుకోవడమే కాదు. అంటే హ్మ్. ఏదైనా ప్రొఫెషన్‌లో సంపాదన అనేది ఉంటుంది. అది అవును. మనం ఎంత సంపాదించుకోవచ్చు. ఎంత ఫస్ట్ కేస్ ఎంత తీసుకున్నారు దానికి అమౌంట్ మీరు? అంటే బహిరంగంగా చెప్పచ్చా? అడగచ్చా ఈ విషయం? నా విషయంలో నేను చెప్తానండి, తప్పులేదు. నేను ఫస్ట్ కేస్ చేసినప్పుడు నేను కూడా నేర్చుకునే స్టేజ్‌లోనే ఉన్నాను కాబట్టి టు బీ ఫ్రాంక్ నాకు మొత్తము అంతా కలిపి 8,500 మా సీనియర్ ఇచ్చారండి అంతే. అప్పుడు. అప్పట్లో ఒక 6 ఓకే. ఏళ్ల ఓకే. కిందట 8,500 ఇచ్చారు. ఓకే. దాన్ని అంచెలంచెలుగా నేను మా ప్రాక్టీస్ పెరిగి నా అనుభవం చూసి నేను కేసెస్ ఏవైతే హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేశానో, హ్మ్. చాలా మటుకు ఏంటంటే మా సీనియర్ పేరు మీద ఏసినా కూడా అదే అసోసియేట్స్‌లో మేము కూడా పనిచేసాం కాబట్టి హ్మ్. ఆర్గ్యుమెంట్స్ అవి చూసి చాలామంది కూడాను నచ్చి వచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కేసెస్. హ్మ్. అలాగే కపుల్ ఆఫ్ కేసెస్ ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డైరెక్ట్‌గా నేను ఫైల్ చేయకపోయినా కూడా హ్మ్. నీటి సమస్య, తాగునీటి సమస్యల మీద, అదే రోడ్ల సమస్యల మీద, వాటి మీద, జీహెచ్ఎంసీ మీద, వాటి మీద ఏసిన సో, కేసుల్లో నార్మల్ కూడా పబ్లిక్ తరపున మీరు పోట్లాడోళ్ళు. చేశానండి. ఓకే. రైట్. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంచుకున్న కేసు, దాంట్లో మీ అనుభవం ఎట్లుంది? అంటే మీరొక లాయర్ అయిన తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత, మీరు ఏ కేస్ ఎంచుకున్నారు? ఆ కేస్ గెలిచిన తర్వాత మీ అనుభవం ఎట్లుంది? అంటే గెలిసారా? ఓడిపోయారా? అనుభవం ఎట్లుంది మీకు? అంటే అప్పట్లో వచ్చేసి 1995 బ్యాచ్ నాది. ఓకే. అప్పట్లో ప్రొహిబిషన్ కేసెస్ ఎక్కువుండేవి. ప్రొబేషన్ కేసెస్. ఏ అంటే గవర్నమెంట్ మన ఎంప్లాయీసియా? రామారావు గారు హ్మ్. ఏంటంటే ఇది ఇక్కడొచ్చేసి మద్యం మధ్య ఓహ్! ప్రొహిబిషన్ ఓకే. ప్రొహిబిషన్. ఓకే. నేను ప్రొబేషన్స్ అనుకున్నా. కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకున్నా. ఓకే. సో, అది లేనప్పుడు ఏమయ్యేదంటే ఎక్కువ కేసెస్ వచ్చేవి. ఓకే. రోజు బెయిల్ పిటిషన్స్ వచ్చేవి. అచ్చా! బెయిల్ పిటిషన్స్ వచ్చినప్పుడు రోజుకి రూ. 30 ఇచ్చేవాళ్ళు మాకు. ఆ! ఆ బెయిల్ పిటిషన్స్ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు జూనియర్స్‌గా రోజుకి రూ. 30 ఇచ్చేవారు. దాని మీదే రోజుకెంత మేడం? రోజుకి రూ. 30 రూ. 30. ఇచ్చేవారు. అంటే మీ సీనియర్ అడ్వొకేట్ ఎవరైతే ఉన్నారో. ఇచ్చేవారు ఓకే. మాకు. ఆ! సో, దాంతోనే మేము అన్నీ అంటే బండి మీద రావడం, పెట్రోల్ గాని అన్నీ ఆ! ఆ స్టేజ్ నుంచి వచ్చామన్నమాట మేము. ఓకే. సో, ఇప్పుడు నేనేమంటా అంటే చట్టాలు ఎవరికీ చుట్టాలు గాదు. అవును. సో, చట్టం అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి, మధ్య తరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ సమానంగా ఉండాలనేది నా కోరిక. సో, దానికోసము మనము తీసుకునే చోట తీసుకోవాలి. కొన్ని చోట్ల మనము మరీ కమర్షియల్‌గా గూడా ఉండకూడదు. రైట్. అది మా మహేష్ గారి దగ్గర హుహు. నుంచే నేను నేర్చుకున్నాను. రైట్. ఎందుకంటే హ్మ్. హ్మ్. చెప్పండి. చెప్పండి. మహేష్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే తను చేసే సేవ, తన దగ్గరున్న అన్నీ చూసి నేను ఆయన గురించి చెప్పాలని చాలా తక్కువండి. మా మహేష్ గారి గురించి. మా తమ్ముడు. హ్మ్. ఓకే. చాలా ఎందుకంటే సోషల్ సర్వీస్ అనే అందరికీ కాదు. లాయర్‌లు కూడా చాలా కమర్షియల్ అయిపోయారు. సో, ఇట్లా మా మహేష్ గారిని చూసైనా కొంచెంలో కొంచెమైనా మార్పు రావాలి అని నేను కూడా అనుకుంటాను. రైట్. అది మహేష్ గారు, ఎలాంటి కేసెస్ మీరెక్కువ వాదిస్తారు? అంటే సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ, ప్రాపర్టీ. నేను అన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ వాదిస్తానండి. హ్మ్. మా వైఫ్ కూడా, తను కూడా అడ్వకేటే. హ్మ్. సో, తను ప్రొఫెషన్‌లోకొచ్చిన తర్వాత ఏం చేశానంటే, హ్మ్. తను సివిల్ కేసెస్ మాక్సిమం కవర్ చేస్తుంది. కార్పొరేట్ కేసెస్ అవి కూడా తను చూస్తూ ఓహ్! ఉంటుంది. కార్పొరేట్ కేసెస్ కూడా చూస్తారు. ఓకే. కార్పొరేట్ కేసెస్ కూడా చేస్తాము. బట్ హ్మ్. మాక్సిమం ఏంటంటే తనకి కంపారిటివ్‌గా ఎక్స్‌పీరియన్స్ కొంచెం నాకన్నా కొంచెం తక్కువే కాబట్టి హ్మ్. ఫైనల్ ఆర్గ్యుమెంట్స్‌కి నేనెళ్తూ ఉంటాను. మీరెళ్తుంది. తన తరపున అట్లెళ్ళొచ్చా? వెళ్ళొచ్చండి. అంటే మేము పిటిషన్ ఏసేటప్పుడు ఇద్దరి పేర్లు అందులో మెన్షన్ చేస్తాం కాబట్టి, దాంట్లో పిటిషనర్ తరపున మీరిద్దరి పేర్లేస్తారన్నమాట. ఏదైతే ఉందో మనము వకాలత్ ఏసేటప్పుడు హ్మ్. వకాలత్‌లో ఇద్దరి పేర్లు ఉంటాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు అవైలబుల్ లేకుంటే తను వెళ్ళొచ్చండి. ప్రాబ్లమ్ వాళ్ళు లేదు. అవైలబుల్‌గా మీరెళ్ళొచ్చన్నమాట. సో, ఎవరన్నా దానికి నో వెళ్ళొచ్చు. అబ్జెక్షన్ ఇగ. అవసరం లేదండి. అంటే ఒకటే దాంట్లో వకాలత్‌లో ఆ! మనం ఎవరెవరి పేర్లైతే రాస్తామో ఓకే. వాళ్ళలో ఏ ఒక్కళ్ళన్నా వెళ్లి కోర్ట్ ముందర ప్రెజెంట్ అయ్యి కేస్‌ని లీడ్ చేయొచ్చండి. అచ్చా! సో, నేను మాక్సిమం ఏంటంటే క్రిమినల్ కేసెస్ హ్మ్. బాగా చూస్తాను. ఎన్‌డీపీఎస్ కేసెస్ అంటే మన నార్కోటిక్స్ కేసెస్ ఏవైతే అవి ఎక్సైజ్ రిలేటెడ్ కేసెస్ ఇప్పటి గాని వరకు ఎన్ని చూసిల్లు నార్కోటిక్ కేసెస్ ఇవన్నీ నార్మల్‌గా? నేను రీసెంట్ టైమ్‌లో 2025లో దగ్గర దగ్గర 13, 14 కేసెస్ చేశానండి. 13, 14 2025లో. 25లోనే. ఓకే. అంటే మనకి గంజాయి కేసెస్ అనేది చాలా ఎక్కువైంది. గంజాయి, డ్రగ్స్. డ్రగ్స్ అవిను. ఈ గంజాయి కేసెస్ ఏంటంటే చాలా మటుకు మనం అనుకుంటాం. అరే! హ్మ్. గంజాయి కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు, చేశారని.
హ్మ్. ఒక ఉదాహరణ చెప్తా. ఒక క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. హ్మ్. ఆ క్యాబ్ డ్రైవరు ఎవరినో ప్యాసింజర్‌లని ఎక్కించుకున్నాడు పాపం. అవును. ఎక్కించుకున్నప్పుడు వాడు అందులో ఏం క్యారీ చేస్తున్నాడో అంత పెద్ద హి డోంట్ పట్టించుకోడు. నో. రైట్. కానీ అటువంటి వెహికల్స్‌ని సెర్చ్ టైమ్‌లో పట్టుకున్నప్పుడు అందరిని అరెస్ట్ చేస్తారు పోలీసోళ్ళు. అవును. సో, అటువంటి వాటిలో నేను హ్యాండిల్ చేసిన కేసెస్‌లో ఆల్‌మోస్ట్ 60, 70% ఈ డ్రైవర్స్ గాని, లేకపోతే వెహికల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు గాని, వీళ్ళు గాని ఇన్నోసెంట్స్ అన్నమాట. సార్ సారీ ఫర్ ఇంటరప్ట్ సార్. నేను ఎగ్జాక్ట్‌లీ నాకొక చిన్న డౌట్ ఉంది సార్. హ్మ్. సో, దానికి సారీ ఫర్ ఇంటరప్ట్. నాకు వచ్చిన ఒక కేస్ ఏందంటే, నా అవగాహన వచ్చిన కేసు ఒక మహారాష్ట్ర నుంచి ఒక వెహికల్ ఆంధ్రప్రదేశ్‌కెళ్తుంటది తెలంగాణకు. హైదరాబాద్‌కి వస్తుంటది. సో, ఆ వెహికల్‌ని ఔటర్ దగ్గర పట్టుకున్నారు. డీసీఎం డ్రైవర్ ఒక వ్యక్తి. సో, ట్రాన్స్‌పోర్ట్ అన్నమాట. ట్రాన్స్‌పోర్ట్ వెహికల్. ఆ ట్రాన్స్‌పోర్ట్ హైదరాబాద్ రావాలన్నమాట. సో, ఆ ట్రాన్స్‌పోర్ట్‌లో ఏముందో డ్రైవర్‌కేం తెలవదు. ట్రాన్స్‌పోర్ట్‌లో ఏమి ఇస్తున్నారని తెలవదు. ట్రాన్స్‌పోర్ట్‌ల నార్మల్‌గా ఏమన్నా సామాన్లు లేకపోతే వేరే వేరే గూడ్స్ సంబంధించినవి ఉంటాయి కదా! సో, ఏదో ఒక దాంట్లో చిన్నగా వాళ్ళు డ్రగ్సో లేకపోతే గంజాయో పెట్టిచ్చేసేస్తే హి డోంట్ నో అందులో ఏమున్నాయని. సో, ఆ కేస్‌లో డ్రైవర్‌ను అరెస్ట్ చేసేసి ఎవరైతే మెయిన్ వ్యక్తి ఉన్నాడో అతన్ని వదిలేసేసి డ్రైవర్‌ను అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళిపోయారు సార్. ఓకే. ఇది రీసెంట్‌గా గూడా ఇటువంటి కేసెస్ చాలా జరిగాయండి. సార్. కేసెస్ జరిగినప్పుడు మనకి ఒక 6 నెలలు కూడా అవ్వలేదు పూర్తిగా. సుప్రీం కోర్ట్‌లో ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది హుహు. వీటి మీద. హుహు. మన ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేస్ అది నడిచినప్పుడు క్లియర్‌గా ఏం చెప్పిందంటే, ఒకవేళ అందులో ఏముంది ఇప్పుడు హైర్ చేసుకుంటారు. యూ విల్ హావ్ ఎ ప్రూఫ్. హ్మ్. ఇప్పుడు మీరు ఒక డీసీఎంని హైర్ చేసుకోండి మీరు చెప్పిన సినారియోలోనే. ఓకే. ఎక్కిన వాళ్ళు ఎవరో మనకు తెలీదు. తెలీదు. కార్ ఉంది, క్యాబ్ ఉంది, ఆటో ఉంది. ఎవరు ఎక్కుతున్నారు, ఎక్కడి వరకు డ్రాప్ చేయాలనేది వరకే మనం. హ్మ్. సో, మనము ఏంటంటే ఇది వాళ్ళకి మనకి సంబంధం లేదనేది మనము ఒక ప్రూఫ్‌ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. అవును. సో, ఇటువంటి కేసెస్‌లో సెక్షన్ 52 ఎన్‌డీపీఎస్ యాక్ట్‌లోని వాటిల్లో కూడా ఏం చెప్పిందంటే సుప్రీం కోర్టు సెక్షన్ 50. 52లో ఓకే. ఏం చెప్పింది అనంటే కూడా ఆహ్, ఇటువంటి కేసెస్‌లో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక వాళ్ళ జెన్యూనిటీని ప్రూవ్ చేసుకుంటే గనక వాళ్ళని మాత్రము అక్యూజ్ లిస్ట్‌లో నుంచి అంటే జెన్యూనిటీ తీసేయొచ్చు. ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు సార్? నాకర్థం కాదు. ఇప్పుడు నాదేందంటే, ఇప్పుడు నేను డ్రైవర్ అనుకోండి ఎగ్జాంపుల్. నా వృత్తి ఏంది డ్రైవింగ్. ఇప్పుడు ఒక ట్రాన్స్‌పోర్ట్‌లో నేను ఒక 15,000కో, 20,000 జీతంకి పని చేస్తా ఉన్నా. సో, మరి నేనేమున్నాయి సార్ అంటే వాడు నాకు చెప్పడు. ఎవరు డ్రైవర్ ఓనర్ నాకు చెప్పడు. "నీకేంది రబే నీకు ఇచ్చినాక చెల్ తీసుకోపో నాకు బత్తనో, బిత్తనో ఇచ్చేసి నాకు బుక్కడంత భూమి తినమని" ఇత్తడు. దెన్ హౌ కెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్? అదే అండి. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ఒక స్ట్రీమ్ లైన్ వేలో జరుగుతుంది. హ్మ్. ఎస్పెషల్లీ నార్కోటిక్స్ కేసెస్‌లో. ఓకే. కానీ ప్రతి ఒక్కళ్ళని సస్పెక్ట్ చేస్తారు. హ్మ్. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే ఓనర్ ఉన్నాడు. డ్రైవర్ జీతానికి పని చేస్తున్నాడు. హ్మ్. డ్రైవర్ ఈ ఒక్కరోజు వచ్చి పని చేసి వెళ్ళిపోయినా పర్వాలేదు. హ్మ్. పర్మనెంట్‌గా ఉన్నా పర్వాలేదు. ఓకే. సో, వాడిప్పుడు దొరికినప్పుడు హ్మ్. ఆబ్వియస్‌గా ఒక్కొక్కళ్ళని సెపరేట్‌గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఓకే. వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి హ్మ్. ఆటోమేటిక్‌గా పోలీస్‌కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. సో, వీడికి ఆల్రెడీ తెలిసే జరుగుతుందా? తెలియక హ్మ్. జరుగుతుందా? అనేది హ్మ్. ఒక క్లారిటీకొస్తారు. ఒకటి ఎటువంటిదన్నా కూడా క్రిమినల్ కేస్‌లో మనకి ఒక సేయింగ్ ఉందండి. హ్మ్. ప్రాసిక్యూషన్ హాస్ టు ప్రూవ్ బియాండ్ ద డౌట్ అని. బియాండ్ ద డౌట్. ఓకే. బియాండ్ ద డౌట్ అని ప్రూవ్ చేయాలి. ఓకే. ఏదో 100%లో 90% అన్నీ నువ్వు వీడికి ఫేవర్‌గా ఉన్నాయి కదా! వీడి మీద తోసేద్దాము మనము అని చెప్పి ఏదో డిస్కస్ చేసేసి ఒక 10% మాత్రమే నిజమైన అమాయకుడికి ఫేవర్‌గా ఉందని అనుకోండి. హ్మ్. హ్మ్. కోర్ట్ వాళ్ళని శిక్షించదండి. అచ్చా! 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 బియాండ్ ప్రాసిక్యూషన్ హాస్ టు ప్రూవ్ బియాండ్ ద డౌట్. రైట్. అలా 100కి 100% కాదు. 101% ప్రూవ్ చేయాలి. ఓకే. చేస్తేనే శిక్షలు పడతాయి. రైట్. ఓకే. మేడం, హ్మ్. ఒక్క వ్యక్తికి అంటే ఏ సిట్యుయేషన్‌లో ఒక అడ్వొకేట్ నాకవసరము? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తప్పు చేస్తే, అంటే ఎలాంటి తప్పు చేసినా, లేకపోతే ఎలాంటి సందర్భంలో నాకొక అడ్వొకేట్ అవసరమై ఉంటది? సాధారణంగా క్రిమినల్ కేసెస్‌లో అయితే పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి, హ్మ్. ఆ కంప్లెయింట్ ఎఫ్ఐఆర్ అయ్యి, హ్మ్. చార్జ్ షీట్ అవుతే కంపల్సరీ ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కి పిలుస్తారు. హ్మ్. అక్కడ అతను ఎవరి మీదైతే ఆరోపణ ఉంటుందో వాళ్ళు పోలీస్ స్టేషన్‌కి అటెండ్ కావాల్సిందే. ఓకే. అటెండ్ అయిన తర్వాత నిజంగా అతను తప్పు చేశాడా లేదా అనేది అక్కడ ఎంక్వైరీ చేస్తారు. హ్మ్. కానీ ఆ తర్వాత అక్కడ స్టేషన్ బెయిల్ అయితే తీసుకుంటాడు అతను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 498 ఉంది. హ్మ్. దాంట్లో ఆ అమ్మాయి ఎళ్తుంది, కంప్లెయింట్ ఇస్తుంది. హ్మ్. ఇచ్చిన తర్వాత ఆ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయిని పిలుస్తారు. హ్మ్. అసలు ఇంతలో ఎంతవరకు నిజము? హ్మ్. ఏం జరుగుతుంది అనేది హ్మ్. అక్కడ తెలియాలి. హ్మ్. ఆ అమ్మాయి చెప్పింది నిజమా? లేకపోతే అబద్ధమా? హ్మ్. హ్మ్. 498 హ్మ్. ఏలో. హ్మ్. తర్వాత ఆ నిజంగా అందులో గనక ఇది జరుగుతుంది. ఆ హ్మ్. అమ్మాయి ఇది ఎఫ్ఐఆర్ అవ్వాల్సిందే కంపల్సరీగా. హ్మ్. తను నాకు డొమెస్టిక్ వైలెన్స్ ఇట్లా అవుతుంది అని గనక చెప్తే గనక అది హ్మ్. కంపల్సరీగా ఎఫ్ఐఆర్ కావాల్సిందే. హుహుహు. అది కోర్ట్‌కి వెళ్ళాల్సిందే. అప్పుడు వాళ్ళు కోర్ట్ చుట్టూ తిరగవలసిందే అబ్బాయి వాళ్ళు. రైట్. ఓకే. హ్మ్.
సార్ ఇప్పుడు ఒక కేసు వస్తే అది కోర్టు పరిధిలో కాకుండా కోర్టులో బయటనేమైనా సెటిల్ చేసుకునే అవకాశాలు ఉంటాయా సార్? బ్రోకర్. ప్రతి ఒక్క కేస్‌కి కూడా అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. హ్మ్. ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ మ్యాటర్స్ చూసుకుందాం. ఓకే. ₹1,00,00,000 వరకు ఉన్న కేసెస్‌లో హ్మ్. కోర్ట్‌లో మనం అంటే లోక్ అదాలత్‌లో మనం సెటిల్ చేసుకోవచ్చనమాట. అంటే ఇద్దరు పార్టీలు కూడా మ్యూచువల్‌గా అగ్రీ అయ్యి నార్మల్‌గా లోక్ చేసుకున్నారని అదాలత్‌లో. లోక్ అదాలత్‌లో హ్మ్. సెటిల్ చేసుకుంటారు. అదే విధంగా వేరే కేసెస్ కూడా ఇప్పుడు కోర్ట్ కూడా ఏం చెప్తుంది అనంటే గనక, హ్మ్. కోర్ట్ చుట్టూ తిరగండి మీరు ప్రతి ఒక్కదానికి అనవసరం లేదు. హుహు. మీరిద్దరూ కూడా ఒక తాటిపై వచ్చి హ్మ్. మీరిద్దరికీ కూడా సమ్మతమైతే హ్మ్. మీరు దాన్ని సెటిల్ చేసుకోవచ్చు అంటుంది. ఎందుకు అంటే హ్మ్. ఇప్పుడు మామూలుగా లీగల్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అనంటే గనక మీకు మీడియేషన్ ప్రాసెస్ అని ఉంది, ఆర్బిట్రేషన్ అని ఉంది. హ్మ్. సో, ఎలాగైతే మనకు ప్రాసెస్‌లున్నాయో అంటే ఇవన్నీ కూడా మీడియేషన్‌లో ఎవరెవరొస్తారు అందులో? ఇప్పుడు దాంట్లో డిఫరెంట్ ఉన్నాయండి. మొత్తం టోటల్‌గా 5 కైండ్స్ ఉన్నాయండి. హుహు. దీంట్లో ఎలాగంటే ఆర్బిట్రేషన్ అనేది ఉంది. హ్మ్. అది ఏంటి? ఒక కోర్ట్ తరపున ఆర్బిట్రేటర్ అపాయింట్ అవుతారు. హ్మ్. వాళ్ళు ఇచ్చిన ఫైనల్‌గా తీర్పు కోర్ట్‌కి సమ్మతంగానే ఉంటుంది. ఓకే. మీడియేటర్ అంటే ఏం లేదు. ఇద్దరు మనుషులున్నారు. ఏ ఒక్క వ్యక్తి అన్నా ఒక పెద్ద మనిషిని గాని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గాని తీసుకొచ్చి మధ్యవర్తిగా కూర్చోబెట్టుకొని హ్మ్. సమస్యను ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇద్దరికీ సమ్మతంగా మాట్లాడేవాళ్ళు ఎవరినన్నా కూడా మధ్యవర్తిగా పెట్టుకుంటే మీడియేటర్ అవుతాడు. ఓకే. కానీ దాన్ని కోర్ట్ ఆమోదించదు. అంటే ఆమోదించదు. వీళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకుని ఆమోదించదు? ఎందుకంటే దానికి లీగాలిటీ లేదండి. ఇప్పుడు హ్మ్. ఆర్బిట్రేటర్ అనే అతనికి లీగల్ నాలెడ్జ్ ఉంటుంది. హుహు. ఏది మంచి, ఏది చెడు, ఏది ఎంతవరకు ఇవ్వచ్చు, ఏం చేయొచ్చని ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది. హ్మ్. వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌కి అబైడ్ అయ్యి మాత్రమే అతను అక్కడ యాక్ట్ చేస్తాడు. హుహు. మీడియేటర్ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఊర్లలో పంచాయతీలు పెద్ద మనుషులు అని పెద్ద అంటుంటారు చూడండి. మనుషులంటారు. అవును. వాళ్ళేంటంటే వాళ్ళు చెడు చెప్తారని కాదు. మంచి, చెడు కరెక్ట్. 2 అవును. ఆలోచించి చెప్తారు. అవును. కానీ అది లీగాలిటీగా ఎంతవరకు ఉంది అనేది ప్రతి ఒక్కటి మన జ్యుడిషియల్ సిస్టమ్‌లో మెన్షన్ చేసినట్టుగా హ్మ్. ఉండకపోవచ్చు. హ్మ్. హ్మ్. సో, కాకపోతే ఇద్దరు సమ్మతిస్తారు దానికి. హ్మ్. అక్కడ సాల్వ్ అయిపోతుంది. ఓకే. సో, దానికి ఆ మీడియేషన్ ప్రాసెస్ అనేది అక్కడితోటి అయిపోతుంది. ఓకే. సో, ఈ ఆర్బిట్రేషన్ అనేది ఏంటి? ఏదైనా దీనికి లీగాలిటీ బౌండింగ్ అది ఉంది. కోర్ట్ ఆమోదిస్తుందనమాట. హ్మ్. ఏదైనా ఫర్దర్ అప్పీల్‌కెళ్ళడానికి ఉండదు. ఆ మీడియేషన్‌లో జరిగిందానికి ఫర్దర్‌గా మనం అప్పీల్‌కెళ్ళొచ్చు. ఆహా! సో, ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. ఓకే. మేడం హ్మ్. ఒక కేసు మీ పరిధిలోకి వచ్చితే అంటే కోర్ట్ మీ యాస్ ఎ లాయర్‌గా మీ యొక్క క్లయింట్ మీ దగ్గరకి వచ్చిన తర్వాత మీరు ఒక కోర్ట్‌లో కేస్ దాన్ని సబ్మిట్ చేసేస్తే, పిటిషన్ ఏస్తే అది ఎంత కాలం పడుతుంది నార్మల్‌గా డిస్పోజ్ అవ్వడానికి? అంటే సాల్వ్ అవ్వడానికి నార్మల్‌గా? చెప్పలేమండి. క్రిమినల్ కేసెస్ అయితే 3 ఇయర్స్ పట్టొచ్చు. హ్మ్. 1 ½ 2 ఇయర్స్ కూడా పట్టొచ్చు కొన్ని కేసెస్‌లో. కానీ మామూలుగా అయితే ఇప్పుడైతే 3 ఇయర్స్ పడుతుంది. అంటే అది ఏ విధంగా 3 ఇయర్స్ పడతదంటే నార్మల్‌గా? అంటే అక్కడ కోర్టులో కేస్ వెళ్ళడానికి 7, 8 మంత్స్ అవుతుంది. ఎఫ్ఐఆర్‌ఐ చార్జ్ షీట్ అయిన తర్వాత హ్మ్. 8 మంత్స్ వరకు 7-8 మంత్స్ అంటే చార్జ్ కోర్ట్‌కెళ్తుంది. షీట్ ఎప్పుడేస్తారు సార్? ఓకే. క్రిమినల్ కేసెస్ అండి. ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారు? చార్జ్ షీట్ ఎప్పుడేస్తారు యాక్చువల్లీ? సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ రూల్ ప్రకారం ఏదైతే ఉందో, హ్మ్. ఎవరన్నా ఒక పర్సన్ వెళ్లి అంటే సార్ నీకు మీ క్వెషన్స్ ఎందుకు అడుగుతున్నానంటే, అంటే ఇలాంటి క్వెషన్స్ మీకు ఎందుకు అడుగుతున్నానంటే, చాలామంది ప్రజలు, అమాయక ప్రజలు ఊర్లలో గానివ్వండి, లేకపోతే నార్మల్‌గా సిటీలో ఉన్న ప్రజలే గానివ్వండి, చదువుకున్న వాళ్ళు అంటే నార్మల్‌గా క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటున్నో, లేకపోతే ర్యాపిడో బైక్ చేసుకుంటున్నో, చూసుకున్నోళ్ళు యాక్సిడెంట్ అయ్యో నార్మల్‌గా ఉంటారు కదా! వాళ్ళకి చట్టాల మీద అవగాహన లేదు కొంతమందికి. సో, పోలీస్ స్టేషన్‌లో పోగానే వాడేదో అనంగానే చల్ మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేత్తా అంటాడు. భయపట్టించే ప్రయత్నం చేస్తారు కొంతమంది పోలీస్ వాళ్ళు. అసలకి ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారు? అండ్ చార్జ్ షీట్ ఎప్పుడేయాలి? ఇప్పుడు బిఎన్ఎస్ ఇప్పుడు మనకి సిఆర్‌పిసి నుంచి మనకి బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ కింద వచ్చింది. చేంజ్ అవును. అయిందండి. కొన్ని రూల్స్ కూడా చేంజ్ అయ్యాయి. హ్మ్. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్‌లో ఎలాగంటే మీరెళ్లి కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. కంప్లెయింట్ ఇచ్చిన 24 గంటల్లో ఫస్ట్ దాంట్లో ఫ్యాక్ట్స్ అన్ని క్లియర్‌గా చూసుకొని, హ్మ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే దట్ కంపల్సరీగా ఈస్ కాల్డ్ చేయాలని ఎఫ్ఐఆర్. యెస్. యెస్. ఓకే. ఎఫ్ఐఆర్ అనేది ఫైలింగ్ ఉంది. హ్మ్. ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయిన వెంటనే ఈరోజు ప్రజలందరూ ఏంటంటే భయపడుతున్నారు. హ్మ్. ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అనగానే అయింది ఫైల్ అని అవుతారు. అవును. హ్మ్. భయపడుతున్నారు. కానీ నేను ప్రజలందరికీ చెప్పేది ఒకటే. హ్మ్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత మాత్రాన మీరు తప్పు చేసినట్టు కాదు. కాదు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నాకు ఈ విధంగా జరిగింది. హ్మ్. వాడి వల్ల అన్యాయం జరిగింది అని చెప్తాడు. ఆయన మీద ఆరోపణ మాత్రమే. ఆరోపణ నిందితుడు గాదు. మాత్రమే. ఆరోపణ మాత్రమే. ఆరోపించినప్పుడు వాళ్ళు ఇచ్చింది ఎప్పుడు కూడా ఒకళ్ళు కంప్లెయింట్ ఇచ్చినప్పుడు ఒక జీడీ అని ఉంటుంది. జనరల్ డైరీ అని. జనరల్ డైరీ. జనరల్ డైరీలో నోట్ చేసుకొని హ్మ్. ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి హ్మ్. ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకే. ఇదివరకు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కోర్ట్‌కి మొత్తం అన్ని సబ్మిట్ చేసిన తర్వాత కేస్‌కి సంబంధించినవి గాని అవి హ్మ్. 90 రోజుల లోపల చార్జ్ షీట్ ఫైల్ చేయాలండి. కంపల్సరీ. కంపల్సరీగా 90 ఒకవేళ రోజులు టైమ్ దాటితే ఉండేది. 90 రోజులు దాటితే? అంటే ఫస్ట్ ఇనీషియల్ చార్జ్ షీట్ ఫైల్ చేసి సప్లిమెంటరీ చార్జ్ షీట్ ఇప్పుడు
పెద్ద పెద్ద సిబిఐ కేసులు కానీ సిఐడి కేసులు కానీ ఉంటాయి. ఉమ్. దాంట్లో అన్ని ఒక రోజుల్లోనే చేయాలి, ఇది మన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలంటే కుదరని పని. కుదరదు, అవును. అలాంటప్పుడు ఏంటంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి ఓకే. దాని మీద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో వాళ్ళు ఫైల్ చేస్తామని చెప్పి ముద్ర ఇన్ఫార్మ్ చేసి ఉమ్. తర్వాత వేసుకుంటారు. ఒక చిన్న క్వశ్చన్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్ట్ సార్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, 2-3 రోజులలో, వారం రోజులలో దాన్ని మన ఛార్జ్ షీట్ వేయడం కుదరదు. ఉమ్. దానికి మినిమం 90 రోజులు టైము సమయకాలం Maximum పడుతుంది, అండి. మాక్సిమం. ఉమ్. సో కొన్ని పొలిటికల్ ప్రెషర్ వల్ల ఉమ్. లేదా పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి ఏమైనా విత్ ఇన్ 1 month 15 days ఛార్జ్ షీట్ వేసేస్తారు కదా మరి. వేసేస్తున్నారు. అంటే అది అదే అంటే కామన్ పర్సన్ కి ఒక రూలు, పొలిటిషియన్స్ కు డొమెస్టిక్ వైలెన్స్ 498 A లోనే అట్లా విత్ ఇన్ 1 month లో వేసేస్తున్నారు. ఛార్జ్ షీట్ Charge కంపల్సరీ. sheet వేస్తున్నారు. వేరే దాంట్లో అయితే వేరే 60 days వాటికి తీసుకుంటున్నారండి యావరేజ్గా. 60 days. ఒకవేళ ఉన్నా కూడా ఒకసారి రిపోర్ట్ రెడీ అయినా కూడా బల్క్లో 4-5 ఒకటేసారి ఇవ్వచ్చని వాళ్ళకి అంటే స్పెసిఫిక్ డ్యూరేషన్ ఉంది. 60 days టైం ఉంది కాబట్టి 60 days వరకు తీసుకుంటున్నారు. పొలిటికల్ ప్రెషర్స్ ఏంటంటే ఎక్కడొస్తాయి మేజర్గా అంటే ఏదైనా ఒక ఆడపిల్ల విషయంలో కానీ ఓకే. లేకపోతే ఎవరైనా పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ ఉన్నప్పుడు ఉమ్. ఈ పోలీసుల మీద ప్రెషర్ అనేది పెరిగినప్పుడు ఆబ్వియస్గా ఇన్వెస్టిగేషన్ని కొంచెం ఫాస్ట్ చేస్తారు వాళ్ళు. అంటే రోజుకి ఒక ఎస్ఐ గారు వెళ్ళి లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ క్యాడర్ వద్దు కానివ్వండి, ఒక్కో దాంట్లో ఐఓ వచ్చి ఐఎస్ఐ అవ్వచ్చు, ఏఎస్ఐ అవ్వచ్చు, సిఏ గారు కూడా అవ్వచ్చు. సో ఐఓ చేసే ఇన్వెస్టిగేషను అంటే ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది ఏంటని ఈ రోజుల్లో వచ్చే ఎస్ఐలు ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను. ఈ రోజుల్లో వచ్చే ఎస్ఐలు అందరూ కొంచెం తక్కువ ఏజ్లో 23-24 ఇయర్స్ 25 అవుతున్నారు. ఇదివరకు సబ్ ఇన్స్పెక్టర్లు ఒక్కొక్కళ్ళు 28+ to 35 మధ్యలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ కానిస్టేబుల్ నుంచి వచ్చినా లేకపోతే ఎస్ఐ వచ్చినా వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉండేది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ అట్లా ఒక అలా వచ్చినా లేకపోతే డైరెక్ట్ గా వచ్చినా కూడా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్ ఏ లెవెల్లో ఉండేది అంటే అది ట్రైనింగ్ ని బట్టి ఉండేదా ఏ విధంగా ఉండేది తెలియదు, కానీ వాళ్ళు సెల్ఫ్ డెసిషన్ తీసుకునే ఒక రేంజ్ లో ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కటి హైరార్కీ. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మెయిన్ కన్సర్న్ ఏంటంటే స్కిప్ లెవెల్ అనేది లేదు. ఓకే. స్కిప్ లెవెల్ అంటే స్కిప్ లెవెల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఐ ఉన్నాడు, ఎస్ఐ సిఐ చెప్పిందే వినాలి. అవును. ఏదైనా రూల్ అది రూలా? అది పోలీస్ డిపార్ట్మెంట్ లో రూల్. వాళ్ళ హైరార్కీ ఎందుకు వినాలి? ఇప్పుడు ఒక తప్పు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక తప్పు చేయలేదు, ఎస్ఐకి తెలుసు నేను తప్పు చేయలేదు. పదన XYZ అనే వ్యక్తి తప్పు చేసిండు, కానీ ఒక సిఐ అదే పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ ఆయనకు అనుకూలంగా ఉన్నాడు. జడ్చల్ నేను అమ్మ పాము రఘుమే నేను ఎఫ్ఐఆర్ చేయరబోయ్ అని అట్లా ఒత్తిడి చేస్తే ఈ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది రాజ్యాంగబద్ధంగా చూస్తే అది చాలా తప్పు. కానీ ఒత్తిడి చేయొచ్చా అట్లా? అసలు అసలు ఏదన్నా ఏ తప్పు జరిగినా కానివ్వండి, ఒకటి చెప్తున్నా, పోలీసులకి సామాన్యుడిని ఒరే ఇట్రా అనే పిలిచే హక్కు కూడా లేదు. ఓకే. నిజంగానే ఇది నిజం అండి. ఓకే. ఇది రాజ్యాంగంలో కూడా ఉంది క్లియర్ గాను. ఒక పోలీసు అతను కానిస్టేబుల్ అవనండి, సిఐ అవనండి, డీసీపీ లెవెల్ అవనండి, ఎవరైనా అవనండి, ఒక సామాన్య వ్యక్తిని ఒరే ఇట్రారా అని పిలిచే హక్కు కూడా లేదు. అయితే మీరు ఒక మాట ఇప్పుడు అన్నారు కదా సార్, ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తిని అరే అని పిలవరు కదా. నేను చూసుకుంటే కొన్ని విషయాలలో డీసీపీ కానివ్వండి, ఏసీపీ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్ ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ రిక్వైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అంటే పొలైట్గా మాట్లాడతారు, చాలా పొలైట్గా. అలానే ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కానివ్వండి, ఈవెన్ వాళ్ళు సార్ కూర్చోండి అనే పిలుస్తారు తప్ప ఇంకోటి. మరి వీళ్ళకెందుకు ఇట్లా అంటే అరే రాబేరా, అరే కూర్చోరాబే కూర్చో, అరే వాళ్ళు తీసుకురారా కూర్చోబెట్టరాబే అంటారు. ఎందుకు ఇది ఇలాంటి మరి అలాంటివి చేసినప్పుడు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదా మనం? తీసుకోవచ్చండి. మీరు చెప్పిన దానికి క్లారిటీ కూడా ఒకటి నేను ఇస్తా. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారనుకుందాం ఎగ్జాంపుల్, వాళ్ళు పొలైట్గా ఉంటారని అంటాం. వాళ్ళు మినిమం డిగ్రీ చదివితే కానీ ఆ స్టేజ్లోకి రారు. ఈ ఎస్ఐలు లేకపోతే ఏమంటారు ఇప్పుడు కానిస్టేబుల్ లెవెల్ అనుకోండి, 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా వస్తారు. ఇంటర్మీడియట్ అనుకుందాం పోనీ. ఇప్పుడు ఇంకోటి లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఒక ఐపీఎస్కి వాళ్ళకి ఎలా ఉంటుందంటే 21 months ప్రొబేషన్ వాళ్ళకి ట్రైనింగ్ లోకి వెళ్ళాక 21 ప్రొబేషన్. మీరు చాలా మందికి ప్రాసెస్ తెలుసో లేదో తెలియదు, కానీ ఒక ఐపీఎస్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి ఐపీఎస్ సీట్ లో కూర్చోబెట్టారు, ట్రైనింగ్ ఇస్తారు. అతని ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ జోన్ కో లేకపోతే ఒక కమిషనరేట్ కో పంపించినప్పుడు అతని ట్రైనింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఒక కానిస్టేబుల్ ఏం చేస్తాడు ఫస్ట్ 4 రోజులు 5 రోజులు, తర్వాత ఏఎస్ఐ ఏం చేస్తాడు, తర్వాత ఎస్ఐ ఏం చేస్తాడు, తర్వాత సిఐ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక రైటర్ ఏ విధంగా డాక్యుమెంటేషన్ రాస్తాడు,
ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు మళ్ళీ ఈ ట్రైనింగ్ అంతా ఓవర్కమ్ అయ్యి ఆడ కూడా అక్కడ కూడా అయిన తర్వాత ఉమ్, ఒక ఒక ఎస్పీకి రిపోర్ట్ చేస్తారు కూడా. చేసిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయితే అప్పుడు వాళ్ళకి కానీ పోస్టింగ్లు ఇవ్వరండి. ఉహు, ఆ విధంగా జరుగుతుంది. అందులో చదువుకున్న వాళ్ళు ఉహు, కింద నుంచి పైకి వచ్చి ఇప్పుడు ఒక ఐపీఎస్ లెవెల్‌లో ఉండి కూడా ఒక కానిస్టేబుల్ దగ్గర నేర్చుకుంటున్నాడు అనంటే ఉమ్. హి హాస్ దట్ మోరల్స్. అరే! నాకు మోరల్ రాకపోయింది నేను అవును నేర్చుకుంటాను. అవును అదే పైకెళ్ళే కొద్దీ చేసుకుంటుంటే నాకొచ్చింది నేను చెప్తాను. నాకు రానిది నేను నేర్చుకుంటాను. అంతే. ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అట్ ద సేమ్ టైమ్ లెర్నింగ్. ఓకే ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే ఇవి ఉన్నాయి కాబట్టే ఐపీఎస్‌లు ఉన్న క్యాడర్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ హుందాతనంగా ఉన్న క్యాడర్‌కి వాల్యూ ఇస్తూ మాట్లాడతారు. ఉమ్, అదే కింద లెవెల్‌లో ఉన్నవాళ్ళు అనడానికి అసలు హక్కు లేదు. లేవు. కానిస్టేబుల్‌కి కూడా కనీసం రోడ్డు మీద వెళ్ళేవాడిని "అరేయ్! ఇటు రారా" అని పిలిచే హక్కు లేదు. ఉమ్. పిలవాలనంటే "బాబు ఇటు రా అమ్మా" అని చెప్పి మరి మర్యాద పూర్వకంగా ట్రాఫిక్ పిలవాలి. పోలీసు వాళ్ళకి హక్కు ఉందా వానికి చాబీ తీసుకునేది ఎప్పుడైతే బండి నడుపుతున్నది అనుకోండి లేదండి. ఆపి డైరెక్ట్ గా వానికి కీ తీసుకోవడము వచ్చలే బండి ఎక్కిపించేసేయడము లేకపోతే ఇప్పుడు చలాన్ కడితేనే నువ్వు బండి రిలీజ్ చేస్తా లేకపోతే వీని బండి పంపించడం అని అలా హక్కు వాళ్ళకు ఉందా? లేదండి లేదండి. అస్సలు. రూల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మొన్న చెప్పిన విషయమే కాదు. ముందర నుంచి ఉన్నదేంటంటే ట్రాఫిక్ రూల్స్ వయలేషన్ ఉంటే గనక ఉమ్, అంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పక్కకు పెట్టేస్తే ఉమ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎందుకని అంటున్నానంటే వ్యక్తి తాగి ఉంటాడు. ఉమ్. తన వల్ల తనకి ప్రమాదం జరగొచ్చు, ఎదుటి పక్కన వాళ్ళకు వాడికి జరగొచ్చు తగ్గొచ్చు కాబట్టి అవును ఆ సిట్యుయేషన్‌లో బండి తీసుకోవడంలో తప్పు లేదు. ఓకే మిగిలిన విషయాల్లో చలాన్ పడింది, చలాన్ కట్టలేదు, చేయలేదు అన్నప్పుడు బండి పక్కకు తీసి తాళం తీసుకోవడం అనేది హక్కు లేదు అసలు హక్కు లేదు. ఉమ్. రెండోది అట్లా తీసుకుంటే కోర్టుకెళ్తే పక్కా అర్హులండి వాళ్ళంతా. పక్కా పక్కా. ఇంకోటి ఉమ్, ఏంటంటే ఏఎస్ఐ క్యాడర్ కన్నా తక్కువ క్యాడర్‌లో ఉన్న ఏ ఒక్క కానిస్టేబుల్‌కి కూడా ఏఎస్ఐ పక్కన లేకుండా ఉంటే కనుక ఉమ్. అతనికి బండి ఆపే హక్కు కూడా వి లేదు. డోంట్ హావ్ ఎ రైట్ టు స్టాప్ ది ఎనీ వెహికల్ అంటే ఈ చెకింగ్స్‌కి వాటికి హక్కు లేదు. ఓకే లైసెన్స్ చూపి, ఇది చూపి అనే హక్కు హక్కు లేదు ఏఎస్ఐ ఆర్ ఎస్ఐ లెవెల్ క్యాడర్‌లో ఉన్న వ్యక్తి అక్కడ ఉంటే ఉమ్, తీసుకొని ఆయనకి చూపించాలి తప్ప ఓకే వీళ్ళకి చూపించాల్సిన అవసరం కూడా లేదండి. మరి ఇప్పుడు ఒక జోన్ కానివ్వండి ఒక సిగ్నల్ కానివ్వండి అక్కడ చెక్ పోస్ట్ పెడితే అంటే ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించిన వెహికల్స్ చెకింగ్ చేసే చెక్ పోస్ట్ పెడితే వాళ్ళకు మీది నుంచి ఎవరన్నా పర్మిషన్ ఇవ్వాలా సిఐ లేదా ఏసీపీ అంటే ఈ రోజు ఇక్కడ మీరు వెహికల్ చెక్ చేయండి లైసెన్స్ గిట్ల ఇవ్వని ఏమన్నా పెట్రోలింగ్ అంతా ఏమన్నా పర్మిషన్ ఇస్తారా? అది డ్రైవ్స్ కండక్ట్ చేసేటప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్‌కి కూడాను ఉమ్, వాళ్ళకి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గాని, ఏ ఉమ్, విధంగా ప్రాసెస్ ఓరియెంటెడ్‌గా వాళ్ళకి క్లియర్‌గా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉన్నాడు. ఆయన కింద ఒక నలుగురు, ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు. ఉమ్, ఒక 15, 20 డివిజన్‌లు ఉమ్, ఉన్నాయనుకుందామండి. ఉమ్, ఉమ్, న్యాయం అన్ని విధాలుగా కూడా జరగాలి. అవును అది లా అండ్ ఆర్డర్ గానియండి, లేకపోతే ట్రాఫిక్ గానియండి ఏదన్నా కూడా. ఉమ్, చెకింగ్ జరిగేటప్పుడు ఏ నార్మల్‌గా అయితే జనరల్‌గా పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతాయి. అన్నీ జరుగుతాయి. అవును ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే గనక ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టాలి, ఉమ్, ఏ ఏరియాల్లో మనకు కంప్లెయింట్లు ఎక్కువొస్తున్నాయి, ఉమ్, ఎక్కడ ప్రజలకు సమస్యలున్నాయనేది వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి, ఉమ్, దానికి అనుగుణంగా సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఉమ్, ఆయన డైరెక్షన్స్‌కి అనుగుణంగా వాళ్ళు ఉండాలి. చేస్తారు. ఉమ్, లేదు హైయర్ లెవెల్ నుంచి ఏదన్నా కమ్యూనికేషన్ వస్తే కదా చేస్తారు. ఉమ్, అంటే ఏదైనా థ్రెట్స్ గాని అలాంటివి ఉన్నప్పుడు పలానా చోట చెక్ పోస్ట్ అంటే ఇప్పుడు ఒక దగ్గర నుంచి 10 చోట్లకి డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి. ఉమ్, అలా అది మెయిన్ సర్కిల్. అక్కడి నుంచి వాడు దాటకుండా ఎవడైనా తప్పించుకోకుండా వెళ్ళాలనంటే అక్కడ చెక్ పోస్ట్ పెట్టాలి. అచ్చా సో, అది ఒక హైరార్కీ నుంచి వాళ్ళకి ఒక ఆర్డర్ వస్తుంది. ఉమ్, పలానా చోట పెడితే మనకి ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. ఎవరినైనా ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాము. అన్నీ ఉంటాయి కాబట్టి. సో, డెఫినైట్‌లీ దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డైరెక్షన్స్ ఆ విషయంలో. ఆహ్, ఆ డైరెక్షన్స్‌కి అనుగుణంగానే వాళ్ళు చేస్తారు. ఏదన్నా కూడా ఉమ్, అధికారులు చెప్తే ఎందుకు చేస్తారు అని అంటే గనక ఏ ఫీల్డ్‌లో ఉన్న సీనియారిటీకి ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అనేది ఉంటుంది. అవును సో, దాన్ని వీళ్ళు నేర్చుకోవడమే కాకుండా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎస్ఐ రేపొద్దున సీఐ అయితే హి హాస్ టు గైడ్ కపుల్ ఆఫ్ పీపుల్. ఉమ్, ఇతనికి బాగా నేర్చుకోవాలంటే ఆయన సీఐ ఏం చెప్పారనేది నేర్చుకోవాలి. అవును కానీ ఇందులో ఏంటంటే కొన్ని విధాలు 95% బానే ఉందండి. ఉమ్, ఒక 5% ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేదు. దట్ అవును మైట్ బి అవును ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అయ్యుండొచ్చు. ఆర్ దట్ మైట్ బి సెల్ఫ్ డెసిషన్స్ కొన్ని ఇలాంటివి తీసుకోవడం ఉండొచ్చు. దేర్ ఆర్ ఫ్లాస్ ఇన్ ఇట్. ఉమ్. బట్ మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంచెం సీనియారిటీ ఉన్న సర్కిల్ ఇన్స్‌పెక్టర్స్ ఎవరన్నా కూడా దే గో త్రూ అ ప్రాపర్ ఛానల్ అండ్ దే ట్రై టు ఇంప్లిమెంట్ ద థింగ్స్ ఇన్ ఎ రైట్ వే అండి. రైట్ మేడం మహిళా హక్కుల గురించి చూసుకుంటే మహిళా హక్కుల గురించి ఎలాంటి చట్టాలు ప్రస్తుతము ఉన్నాయి మహిళల గురించి అని ప్రస్తుతం? మహిళల గురించి అయితే షీ టీమ్స్ ఉన్నాయి. ఉమ్, సఖీ కేంద్రాలు ఉమ్. మన కేసీఆర్ గారి గవర్నమెంట్‌లో సఖీ కేంద్రాలని ముఖ్యమైన పరిచయం చట్టాలు చేశారు. ఏవి మహిళల గురించి కోర్టులో హైకోర్టుకు సంబంధించి?
హైకోర్టుకి సంబంధించి సాయి మహేష్ మీరు చెప్పండి. సో ఏ కోర్ట్ అన్నా గానీ చట్టాలు స్పెషల్‌గా సెపరేట్‌గా ఏమి ఉండవండి. మహిళల అదే హక్కుల గురించి అని అదే చెప్తా ఉన్నా. మహిళా హక్కుల గురించి అంటే చెప్తున్నాను. నార్మల్‌గా ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం గానివ్వండి, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, షీ టీమ్స్ అని ఒకటి చెప్పింది. సఖి అని ఒకటి తెచ్చిళ్ళు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు దిశ అనే చట్టం తీసుకొచ్చింది. సో, అదే దిశ చట్టం గూడా ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నారు. ఇక్కడ టీడీపీ మన కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా. దానికంటే కూడా సఖీ కేంద్రాలు బాగున్నాయి. అయితే దిశ అనే చట్టం కూడా ఎప్పుడు వచ్చింది అని అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఎప్పుడైతే మనకి హైదరాబాద్‌లో ప్రియా రెడ్డి ఇక్కడ మెడికల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో తనను అక్కడ హత్య జరిగిన తర్వాతనే దిశ చట్టము తీసిల్లు అన్నట్టు నాకు తెలిసింది. అంటే ఒకటండి. ఇప్పుడు మనకొచ్చిన చట్టాలన్నీ కూడా ఓకే. ఒక విధంగా పేరు మార్చి కొన్ని చేశారు. మహిళలపై మామూలుగా ఏదన్నా చట్ట వ్యతిరేక చర్యలు జరిగినప్పుడు ఇప్పుడు రేప్ కేసెస్ గానియండి, ఇటువంటివి గానియండి, ఈ దిశ గానియండి, ఏదన్నా కూడా నిర్భయ నిర్భయ. గానియండి, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అనంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మీద ఫర్దర్‌గా ఎటువంటివి జరగకూడదని ప్రివెంటివ్ మెజర్స్ కింద తీసుకుంటూ ఒక స్పెసిఫిక్ యాక్ట్ అనేది ఒక చట్టం అనేది తీసుకురావడంతో జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గాని, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గాని జరుగుతుంది. హ్మ్. రూల్ ఏంటంటే కొన్ని కేసెస్‌లో మన పేరు డైరెక్ట్‌గా ఉండకూడదు కాబట్టి, హ్మ్. ఇప్పుడు ఒకరి మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ పేరుని మనం డైరెక్ట్‌గా ఉపయోగించి లేకపోతే లైవ్ కాస్ట్‌లో గాని, వీటిలో గాని ఆ పేరు చెప్పకూడదని ఒక రూల్ ఉందండి. రైట్. ఒక్కటి ఎగ్జాక్ట్‌లీ మీరన్న దానికి నేను చెప్తా ఉన్నా. చిన్న పిల్లలు మైనర్ బాలికలే గానివ్వండి, అంటే మహిళలే గానివ్వండి, మహిళలు చిన్న పిల్లలే గానివ్వండి, ఏవైతే కేసులు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్‌లు గానివ్వండి, వీళ్ళకి సంబంధించిన వీళ్ళు కేసేసినా గూడా, ఈ ఎఫ్ఐఆర్ వీళ్ళ పేర్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయంటే నిజమేనా సార్ ఇది? అంటే అసలు ఎందుకు పేరుని పెట్టరు? లేకపోతే ఎందుకు పెట్టరు సార్? అంటే అసలు పేరుని ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదనంటే, హ్మ్. మన కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని హ్మ్. మహిళలకు పెద్దపీట వేయాలి అనేది ముఖ్య ఉద్దేశ్యం. అవును. ఇంకోటి మగాడి మీద ఏదన్నా ఒక మాట అన్నా, గమ్మున ఏదన్నా చేసినా పర్వాలేదు గానీ, ఆడవాళ్ళకేంటంటే ఫస్ట్ వాళ్ళు ఏమంటారు చాలా ఫీల్ అవుతుంటారు. రెండోది హ్మ్. మహిళలు బయటకు రావాలి, పబ్లిక్‌గా రావాలి, చేయాలి అని అన్నప్పుడు ఒకళ్ళ ఐడెంటిటీని డిస్క్లోజ్ చేస్తే రేపు హ్మ్. పొద్దున్న వాళ్ళు నేను ఫలానా అని బయటకు వచ్చి ధైర్యంగా చెప్పుకునే స్టేజ్‌లో చెప్పుకోలేదు. లేరు అవును. ఇంకా మనకి అవును. ఇండియాలో. అవును. అవునవును. సో, అటువంటివన్నీ ఓవర్‌కమ్ కావడానికి హ్మ్. ఏమైతే ఉందో హ్మ్. ఐడెంటిటీని ఎస్పెషల్లీ రేప్ కేసెస్‌లో గాని, ఇటువంటి మహిళలకి సంబంధించిన కేసెస్‌లో గాని సుప్రీం కోర్ట్ నుంచి కూడా ఆర్డర్ ఏముంది అనంటే, వాళ్ళ ఐడెంటిటీని ఎట్టి పరిస్థితిలో డిస్క్లోజ్ చేయొద్దు. హ్మ్. ఇప్పుడు మీడియాలో కూడా ఏదైనా ప్రచారం చేసినప్పుడు, అన్నీ చేసినప్పుడు ఒకవేళ ఒక వ్యక్తిని డైరెక్ట్‌గా ఎదురుకుండా చూపించిన కెమెరా ముందర వాళ్ళ ఫేస్‌ని బ్లర్ చేస్తారు. అవును. ఎందుకు చేస్తారు? వాళ్ళ అవును. ఎందుకు చేసారు? ఐడెంటిటీ అనేది తెలియకూడదు. హుహు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ అనేది ఒకటుంది. హ్మ్. రైట్ టు ప్రైవసీ అని ఒక ఫండమెంటల్ రైట్ ఉంది మనకి. బ్లర్ చేస్తారు. బ్లర్ చేస్తారు. అలాగే ఒక వ్యక్తి నిందితుడు అనుకోండి. ఒక మర్డర్ చేసిన వ్యక్తో, లేకపోతే 420 కేసులు ఇరుక్కున్న వ్యక్తో ఎవరైతే ఉంటే, వాళ్ళని పోలీసోళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత, ఆ నిందితులని వాళ్ళని కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేసే ముందు, ఆ నిందితుడికి ఆ బ్లాక్‌కి అది ఎందుకు మాస్క్ ఏస్తారది? ఓకే. ఇది చాలా మందికి ఒక అపోహ ఉంది. వాడు మొహం అవును. చూపించకూడదు. బ్లర్ అన్నారు కదా! దాని గురించి నేను అడుగుతా ఆ! ఉన్నా ఈ క్వెషన్. చాలా మందికి తెలవదు. ఈవెన్ నాకు కూడా తెలీదు ఈ క్వెషన్. ఐల్ ఆ! గివ్ యూ క్లారిటీ ఆన్ దిస్. మీరు లా బుక్స్ తిరగేసినప్పుడు లేకపోతే లా చదువుకున్నప్పుడు ఇందులో క్లియర్‌గా మీకుంటుంది. హ్మ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మందికి ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే వాడిని ఎవరినో చూపించొచ్చు కదా! తప్పు చేసిన వాడిని అవును. డైరెక్ట్‌గానే. అవును. అవును. ఆ అమ్మాయి అంటే బాధితురాలు పర్వాలేదు వీడిని పరువు చూపించొచ్చు కదా! పోతదనుకుంటరు. అవును. కొన్ని కేసెస్‌లో మళ్ళీ చూపిస్తారు. ఇది కూడా మీరు చూసుంటారు. హ్మ్. కొన్నిట్లో చూపిస్తారు, కొన్నిట్లో చూపించరు. అవును. క్లారిటీ ఏంటంటే ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు హ్మ్. సస్పెక్ట్ అని ఉంటాడు. పక్కా అక్యూజ్డ్ అని ఉంటాడు. అంటే సస్పెక్ట్ అంటే ఏంటి? అక్యూజ్డ్ ఏంటండి? అనుమానితుడు మాత్రమే. ఓకే. సస్పెక్ట్ అంటే. సస్పెక్ట్. అక్యూజ్డ్ అక్యూజ్డ్ అయితే వీడు చేసాడు. వీడు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడనే ఇన్వాల్వ్ ఉన్నాడు. అవును. అంటే తప్పు చేసాడా? వాడికి శిక్ష ఎంత ఎట్లా ఎట్లా పడుతుంది ఎట్లా అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు అక్యూజ్డ్ అని చెప్తారా? ఒక కేసు మామూలుగా ఫైల్ అయినప్పుడు ఎవరినన్నా కూడా అక్యూజ్డ్ కింద తీసుకుంటారండి. హ్మ్. ఒక ఎఫ్ఐఆర్ అదే ఫైల్ సార్. అయింది. అదే సార్. ఇప్పుడు వీడు చేసి ఇప్పుడు నేనున్నా సార్. నా మీద కేస్ ఫైల్ అయిందనుకోండి. హ్మ్. నన్ను అక్యూజ్డ్ ఎట్లా అంటారు సార్? ఇప్పుడు నేను నిందితుడని మీరు ఎట్లా చెప్తారు మీరు? ఇది జస్ట్ నా మీద ఆరోపణ మాత్రమే ఉన్నది. ఉండండి. నిందితుడు అంటే నింద పడినవాడే నిందితుడు. హ్మ్. కానీ కోర్ట్ చివరికి ఏం చేస్తుంది? అక్విటల్ అంటుంది. హుహు. అంటే వాట్ ఈస్ వాడేం తప్పు చేయలేదు అని నిర్దోషి. అచ్చా! నిర్దోషి అని అప్పుడు నిర్దోషిగా. ప్రకటిస్తుంది. ఓకే. నిందితుడు అంటే నింద పడినవాడు కాబట్టి నిందితుడయ్యాడు. ఓకే. రైట్. ఆ! ఆ! వాడు ఆ! తప్పు చేశాడు అని అనట్లేదు. కల్ప్రిట్ అంటారు. ఓకే. లేకపోతే
సో తీర్పు ఇచ్చేటప్పుడు కూడా ఉమ్, తప్పు చేయని వాడు నిర్దోషి అని ఎప్పుడు నిందపడిన వాడిని నిందితుడు అన్నదా వాడిని నిర్దోషి అని చెప్పి ఏదైతే ఉందో ఉమ్, అలాగా. సస్పెక్ట్ అంటే ఏంటంటే వాడు కనీసం అందులో ఇన్వాల్వ్ ఉన్నాడో లేదో కూడా తెలియదు. ఉమ్, వాడిని ఇంకా ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ ప్రిలిమినరీ కొన్ని కేసుల్లో ఏంటంటే తీసుకొచ్చి కోర్టు ముందర హాజరుపరచాలి. ఉమ్, ఉమ్. వాడు తప్పు చేయలేదు, వాడికి పక్కగా ఇదేంటి వాడు తప్పు చేశాడు గ్యారంటీగా అని చెప్పి పోలీసులకు కూడా క్లారిటీ ఉండదు. ఓకే. ఒక్కోసారి టెస్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అనేది జరుగుతుంటుంది. అవును సార్, తప్పు చేయలేదు అని పోలీసులకు కూడా క్లారిటీ ఉండదని మీరు అంటున్నారు కదా. మరి కొన్ని కేసెస్‌లో నేను చూసినా సార్, ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల పిల్లలు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ పిల్లలు, వాడు నిజంగానే యాక్సిడెంట్ చేసో, లేకపోతే మర్డర్ చేసో, మానభంగం చేసి ఉంటే, ఆ కేసులలో కూడా కొంతమందిని మరి దాన్ని దాన్ని అట్లా వాళ్ళని తప్పిచ్చేసి వేరే వాళ్ళని పెట్టే అందుకే మా అవకాశాలు ఉంటాయి న్యాయవాదులు కదా సార్. ఉన్నాం. అందుకే మా లాయర్లు ఉన్నాం. ప్రజలకి సమన్యాయం జరగాలి అని అందరూ అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? దాన్ని ఎట్లా మీరు దాన్ని అది చేయగలుగుతారు సార్? పోలీస్ స్టేషన్ పోలీసులకి ఏ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం తెలుసో, ఉమ్. అడ్వకేట్లు కనుక గ్రౌండ్ వర్క్ లో దిగితే ఆ. వాళ్ళకన్నా డబుల్ ఇన్వెస్టిగేషన్ రైట్, కరెక్ట్. డబుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా సార్. ఇప్పుడు నిజంగానే ఒక ముద్దాయిని కోర్టులో అడ్వకేట్ గా మీరు విచారించేటప్పుడు, లేకపోతే జడ్జి గారు, గౌరవ జడ్జి గారు ముంగడ సేమ్ టైం అదే బోన్లో ఎవరైతే కేసు ఫాల్స్ కేసు పెట్టినో పలానా పాము రఘు మీద అని మీకు తెలుసు. ఇప్పుడు నేను మీ క్లయింట్ సార్, నా అడ్వకేట్ మీరు, నా తరపున మీరు కొట్లాడుతూ ఉన్నారు, ఓకేనా? సో నా మీద ఎఫ్ఐఆర్ చేసిన పోలీసు మీద మీకు అనుమానం ఉంది, నేను తప్పు చేయలేదు, మా క్లయింట్ తప్పు చేయలేదు, సిఏ లేకపోతే ఎస్ఐ పలానా XYZ నా మీద తప్పుడు కేసు పెట్టి మోపిండు అని మీరు ఆ ఎస్ఐనో సిఏనో అట్ ద సేమ్ టైం నేను నిల్చున్న బోన్లో తీసుకొచ్చి మీరు విచారణ చేసే రైట్ మీకు ఉందా సార్? క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు డెఫినెట్ గా మనము నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఇంకా SICI అంటున్నారు, డీసీపీలు డీజీపీలు వచ్చి నుంచిన రోజులు ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళు నుంచోవాల్సిందే. కోర్టు డీజీపీలకి పనిష్మెంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, డీసీపీలని పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు చేసిన తప్పిదానికి ఇక్కడే నిలబడి నుంచోబెట్టిన రోజులు కూడా ఉన్నాయి. డీసీపీలను కూడా ఐజీ లెవెల్లో ఆఫీసర్స్ ని బోన్లో విచారణ అయిన తర్వాత నువ్వు చేసిన తప్పుకి ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ నిలబడి శిక్ష కింద అని చెప్పి నుంచోబెట్టిన రోజులు కూడా ఉన్నాయండి. సో చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు, ప్రతి ఒక్కళ్ళు. కానీ ఒకటి చెప్తా, మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి 2-3 పాయింట్లు కవర్ చేస్తా. పోలీసులు ఏదన్నా కేసు ప్రూవ్ చేయాలి అని అంటే ఇప్పుడంటే BSA కింద ఉంది, ఒకప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ కింద ఉంది. పోలీసులు వాళ్ళు ఏం చేయాలి, సెక్షన్ 5 నుంచి సెక్షన్ 55 మధ్యలో, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 15 to 55 మధ్యలో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ కి అనుగుణంగా దాంట్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ క్షుణ్ణంగా చదివి దానికి లోబడి దాంట్లో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా కోర్టుకి సమర్పించాలి. దాన్ని డివియేట్ అయ్యే అధికారం వాళ్ళకి లేదు. ఇప్పుడు ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్నది ప్రతి ఒక్కటి అనుసరించి దానికి తగ్గట్టుగానే ఇవ్వాలి. నేను జడ్జిని నా ఇష్టం ఉన్నట్టు ఇస్తానంటే అటువంటి అధికారం కూడా వాళ్ళకి లేదు. వాళ్ళు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చారంటే ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇస్తున్నాము, దానికి ఏ రీజన్స్ వల్ల ఇస్తున్నాము అని జడ్జిమెంట్ లో కంపల్సరీ రాయాలి, వాళ్ళు రాసే చేయాలి. అందుకని ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా ఇష్టం, నేను పోలీసు వాడిని, నేను విర్రవీకి నేను ఏదో రాస్తాను అని ఎవరన్నా రాసినా చట్టం ఒప్పుకోదండి. ప్రతి దానికి ఒక రెస్ట్రిక్షన్స్, ఒక బౌండరీస్ ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు ఉండాల్సిందే. న్యాయవాది అలాగే ఉండాలి, పోలీసులు అలాగే ఉండాలి, న్యాయమూర్తులు అలాగే ఉండాలి. ఇంకోటి సార్, విల్ ఎందుకు రాయాలి సార్? ఏదండి విల్ అంటారు కదా? అవునండి. విల్ ఎందుకు రాయాలి అసలు? ఏంది విల్ అంటే? విల్ ఎందుకు రాయాలి? వీల్ నామా మామూలుగా మనం పిలుస్తాము మన తెలుగులో వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు నాకు కొంత ఆస్తి ఉంది, నా ఆస్తి నేను ఎవరికి ఇవ్వాలి అంటే, ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాను, నా కష్టార్జితం, నా తదనంతరం ఈ ఇల్లు ఏమైపోతుంది అనే ఆలోచన నాకు ఉంటుంది. నా కష్టార్జితం నేను నాకు కావాలంటే నా కొడుకులకు రాసుకుంటాను, బిడ్డలకి ఇవ్వచ్చు, ఎవరికన్నా. నా కష్టార్జితం కాబట్టి నేను అనాథ శరణాలయం కూడా రాసుకోవచ్చు. మరి అనాథాశ్రయంలోకి మీరు ఇస్తే మరి మీ కొడుకులో బిడ్డలో దాని మీద కొట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుందా? లేదండి, నా కష్టార్జితాన్ని మరి మీ నాయనకు సంబంధించిన ఆస్తులు ఏవైతున్నాయో ఒక మనవనిగా మనవరాలు కూడా వాళ్ళకి హక్కులు ఉంటాయి కదా? అలా ఉంటే కనుక తాతల నుంచి అంటే తరతరాల నుంచి వచ్చే ఆస్తి ఏదైతే ఉందో సక్సెషన్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే సక్సెసర్స్ అది ఎవరైతే ఉన్నారో తాతల ఆస్తి తర్వాత కొడుకులకి, కొడుకుల తర్వాత మనవాళ్ళకి, మనవాళ్ళ తర్వాత మునిమాల వాళ్ళకి ఏదైతే ఉందో వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, అందులో రాసినప్పుడు వీలునామాలో ఏ కండిషన్స్ తోటి రాశారు. కొంతమంది ఉంటారు నిజంగా వాళ్ళు అనుభవాన్ని మెచ్చుకోవాలి. ఆ పాతకాలంలో ఎలా అంటారంటే,
నా కొడుకు ఆస్తి చెందుతుంది కానీ అమ్ముకునే హక్కు లేదని అమ్ముకునే రాసేస్తాడు. హక్కు లేరు. యాహ్! ఎందుకంటే ఎందుకు సార్ అది నిజంగానే? వీడి గుణగణాలు ఆల్రెడీ తండ్రికి తెలుసు. వీడు వెధవా, వీడు ఎక్కడో తగలబెట్టేస్తాడు ఇల్లు, లేకపోతే వీడు అమ్మేస్తాడు, తాగు తర్వాత మనోళ్ళు ఇబ్బంది పడతారు, తాగుడుకు బానిసయ్యో, దీనికో ఏదో దానికో ఒకటి అప్పుల పాలయ్యో. ఏదో ఒక చెడు అలవాటు ఉంటుంది కాబట్టి ఆ! వీడు ఎక్కడో విధంగా నా ఆస్తిని తగలబెడతాడు. ఆ! వీడికి అనుభవించే ఆస్తి కానీ హక్కు మాత్రం అమ్ముకోరాదు. ఇద్దాం, అమ్ముకునేది ఇవ్వద్దు, ఆ! వీడి తదనంతరం మనవాడికి ఇద్దామని అంటారు. మనోడు అమ్ముకోవచ్చా? అది ఆయన క్లాస్ ఇవ్వడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఒకవేళ ఈ ఆస్తి నా తదనంతరం వచ్చే నా కొడుకులకి, నా మనవలకి, ముని మనవలకి ఎవరికైతే ఉందో అనుభవించే. అందరికీ అనుభవించే హక్కే ఉంది, కావాలంటే మళ్ళీ కట్టుకోవచ్చు, అన్ని చేయొచ్చు, కానీ అమ్ముకునే హక్కు అమ్ముకునే హక్కు లేదని లేదని కథమే ఇక. రాస్తే మాత్రం వాళ్ళు అమ్మడానికి ఉండదండి. ఓకే. అంటే దాన్ని వీలునామాల తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమన్నా వీలునామాని చేంజ్ చేపించే అవకాశాలు ఉంటాయా? చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయా? అంటే కన్నింగ్‌గా ఎవరన్నా చెయ్యాలి, చెందాలి అని అంటే ప్రతిదానికి ఒక రూల్ ఉంది. హ్మ్. కరెక్ట్‌గా ఫాలో అవుతే ఫారెన్సిక్ వాళ్ళు దాన్ని ఈజీగా ఏ రోజు సంతకం పెట్టారు, ఎవరు పెట్టారు, ఏ టైంలో రాశారు, ఆ రాసే లాంగ్వేజ్‌ని బట్టి, దాన్ని బట్టి కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. ఓకే. సో, అంటే జనరల్‌గా మనం లీగల్‌గా మాట్లాడాలంటే అటువంటి ఆలోచన రాకూడదు. అటువంటి ఆలోచన వచ్చి ఎవరైనా దుర్మార్గులు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. బయట పడుతున్నాయి. కాకపోతే 100కి 80% అయితే దొరుకుతున్నారు. ఒక 20% మాత్రం ఏంటంటే వాళ్ళు ఫ్రాడ్ చేసిన వాళ్ళు కూడా బాగా ఎక్స్‌పర్ట్ లెవెల్‌లో ఉండి అన్నీ చేయడంతోటి ఇక తప్పించుకునే వాళ్ళు కూడా ఓకే. బానే ఉన్నారు. రైట్. మేడం, హైకోర్టులో ఒక జూనియర్ అడ్వకేట్స్ ఎదుర్కొనే కష్టాలు ఎట్లా ఉంటాయి? హైకోర్టులోనే కాదు, అన్ని జిల్లా కోర్టులో గానివ్వండి, సరే జిల్లా కోర్టు గాని, ఏ కోర్టులో గాని. జూనియర్ గా ఉన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. అంటే వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి? అంటే వాళ్ళకి మీద మీరు పెట్టే ప్రెషర్ ఏమైనా ఉంటాయా? స్టైఫండ్స్ లేవు ఒకటి. స్టైఫండ్స్ మీరు పెట్టే ఇప్పుడు మీకు కింద ఒక జూనియర్ ఉన్నాడు అనుకోండి. అంటే మీ ద్వారా వాళ్ళకి ప్రెషర్స్ గానివ్వండి, మేమైతే టార్చర్ ఎప్పుడు గాని ఏమైనా కష్టాలు ఉంటాయా? పెట్టలేదండి మా జూనియర్స్ ని. హ్మ్. అయితే మిగతా పోల్చుకుంటే మేము జూనియర్ గా చేసినప్పుడు కూడా మేము ప్రొఫెషన్ ని అంత కష్టపడే కాదు, ఇష్టపడి స్వీకరించాం కాబట్టి హ్మ్. మాకెప్పుడు కష్టం అనిపించలేదు. ఓకే. అంటే మనం ప్రొఫెషన్ లో పైకి రావాలి అని అనుకుంటే కనుక కొంచెం హ్మ్. కష్టపడాలి. కానీ ఇప్పుడు ఎవరు అడ్వకేట్స్ లేరండి అట్లా జూనియర్స్ ని కష్టపెట్టే వాళ్ళు. ఓకే. జూనియర్స్ ని బాగానే చూసుకుంటున్నారు అందరూ. ఓకే. మహేష్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒక అడ్వకేట్ కావాలని ఒక ఆశ ఉంటే కామన్ పీపుల్‌కి ఎవరైనా సరే, ఆ వ్యక్తికి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఫస్టు అడ్వకేట్ అవ్వాలి అనే పర్సను అందరూ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అంత బాగా చదవను, ఫస్ట్ అడ్వకేట్ అవుతానా లేదా, నాకు అవ్వాలనుంది అనే ఆలోచనలో ఉంటారు. హ్మ్. ఫస్ట్ థింగ్ డెడికేషన్, హ్మ్. డిటర్మినేషన్ డిటర్మినేషన్. 2 ఉంటే కనుక అడ్వకేట్ అవ్వచ్చు. రెండోది థాట్ ప్రాసెస్. హ్మ్. అంటే నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక 2 రోజుల్లో ఏమవుతుంది, 3 రోజుల్లో ఏమవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకునే జనరల్‌గా అనుకోండి. హ్మ్. ఈ లాయర్ అవ్వాల్సిన వ్యక్తికి సరే ఈ 2 రోజులు అయిపోతే, మూడో రోజు ఏం జరగచ్చు, నాలుగో రోజు ఏం జరగచ్చు, హ్మ్. ఒకవేళ మంచి జరిగితే మనం ఎలా ఉండాలి, హ్మ్. అంటే థాట్ ప్రాసెస్. ప్రపంచంలో ఏ ఒక్క టాపిక్ మాట్లాడినా డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పాలంటే, హ్మ్. ఏ టాపిక్ మాట్లాడినా కూడా హ్మ్. దాని గురించి అనర్గళంగా మాట్లాడాల్సినంత అవసరం లేదు. కానీ హ్మ్. బేసిక్ నాలెడ్జ్ హ్మ్. ఉండేటట్టుగా చూసుకుంటే మాత్రం హ్మ్. డెఫినెట్లీ హీ క్యాన్ బికమ్ ఎన్ అడ్వకేట్. హ్మ్. ఎందుకంటే లా చదివిన అతను ఇప్పుడు ఏంటంటే మీరు సివిల్ ప్రాక్టీస్ చేస్తున్నారా, హ్మ్. క్రిమినల్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని హ్మ్. అడుగుతున్నారు. హ్మ్. నేనేం చెప్పాను, నా వర్షన్ వచ్చేటప్పటికి నేను ప్రతి ఒక్క కేసు చూస్తానండి అన్న. హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తే నా క్వాలిఫికేషన్ అంతా డిఫరెంట్‌గా ఉంది. నేనేమో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్స్ బీఎస్సీలో. బీఎస్సీ. అదే బీఏ ఎల్ఎల్బి అక్కడ ఆర్ట్స్ మొత్తం ఏ అడ్మినిస్ట్రేషన్ అంతా కాలేజ్? ఏ అందులో. కాలేజు? నేను బీఎస్సీ నిజాం కాలేజ్ అండి. నిజాం కాలేజ్. నిజాం కాలేజ్ అండి. హ్మ్. అదే ఎంబీఏ వచ్చి నాది ఎంబీఏ ఫినాన్స్ మళ్ళీ. మీరు మేడం? నేను పడాల రామారెడ్డి లా కాలేజ్ లో చేశాను. చికటపల్లి. ఆ, ఓకే. లేదండి ఇక్కడ అమీర్పేట ఎల్లారెడ్డి కూడా. ఓకే. పడాల రామారెడ్డి. సరే ప్లీజ్ కంటిన్యూ. నాది ఏంటంటే డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్సెస్ చేశాను. ఆ. తర్వాత అయిపోయిన తర్వాత ఎంబీఏ ఫినాన్స్ చేశాను. ఓకే. తర్వాత బీఏ ఎల్ఎల్బి చేశాను. ఓకే. సో అక్కడ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ 3 కవర్ అయిపోయి విత్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. అందులోనూ ప్రేయర్ టు దట్ అంటే మీరు అంటే ఒక డైరెక్ట్‌గా లా చదవలేదు. డైరెక్ట్‌గా లా ఓకే. చదవలేదండి. నేను లా చదివేక ముందరే ఆల్రెడీ నాకు ఒక డిగ్రీ ఉంది, ఎంబీఏ ఉంది. అంటే లోకల్ ట్రైన్ లాగా అక్కడక్కడ ఆక్కుంటా వచ్చేలేదన్నమాట డైరెక్ట్‌గా. అంటే ఆక్కుంటే ఏం లేదండి. అదే స్టడీస్ సార్. అంటే కంటిన్యూ. నార్మల్ అన్ని స్టేషన్‌లు తిరుగుకుంటా వచ్చేలేదన్నమాట డైరెక్ట్‌గా లా అంటే చదవకుండా. డైవర్సిఫైడ్ వేస్ అనేది మనకుంది. యెస్. డైవర్సిఫైడ్ వేస్‌లో మనం ఆలోచించాలన్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లాయరే ఉన్నారండి. సార్. నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. లాయరే ఉన్నారు. హ్మ్.
నేను సైన్స్ గ్రూప్ నుంచి మామూలుగా బీఏఎల్ఎల్బియో బీకామ్ ఎల్ఎల్బియో చదివారు, లేకపోతే ఎల్ఎల్బి చదివారు. ఓకే. ఆయనకి సైన్స్ మీద గ్రిప్ ఉందని అనుకోండి, హ్మ్. ఐటీ రిలేటెడో లేకపోతే దీనికి రిలేటెడ్ ఉన్న కేసెస్ ఆయనకి ఈజీ అయిపోతాయి. ఓకే. సరే బీకామ్ చదివిన వాళ్ళు ఉన్నారు, హ్మ్. వాళ్ళు ఈ చెక్ బౌన్స్ కేసుల గురించో లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్ కేసెస్ గురించో బాగా వాదిస్తారు ఓకే. ఈజీగా. ఓకే. అదే బీఏ చదివిన వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ సైడ్ లేదంటే పొలిటికల్ సైన్సెస్ చదివి ఉంటారు, హిస్టరీ ఆఫ్ కోర్ట్స్ ఉంటుంది, అన్ని చదివి ఉంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ మీద నాలెడ్జ్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నేను మూడిట్లలోనూ కవర్ చేసుకుని వచ్చాను. హ్మ్. నాకు ఈ మూడు అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అంటే సర్వీస్ లెవెల్ కేసెస్ కానివ్వండి, ఓకే. ఎన్ఐ యాక్ట్కి సంబంధించిన కేసెస్ కానివ్వండి, హ్మ్. లేకపోతే ఏమంటారు మన ఫ్యామిలీ కేసెస్ కానివ్వండి, ఏది ఉన్నా కూడా హ్మ్. నేను హ్యాండిల్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాను. అంటే ఇప్పుడు నేను చదివానని కాదు, హ్మ్. చదివిన డిగ్రీ ఒకటే అయినా హ్మ్. మనకి నాలెడ్జ్ ఎలా ఉంటే డైవర్సిఫైడ్ వేస్లో ఉంటే హ్మ్. యూ కెన్ వైడన్ ద నాలెడ్జ్ ఆఫ్ యువర్ స్పెక్ట్రమ్. ఓకే. స్పెక్ట్రమ్ ఎట్లా ఉంటుంది, మొత్తం ఇట్లా కంప్లీట్గా హ్మ్. ఒక రెయిన్బో ఎలాగైతే ఉందో మొత్తం మనకి ఇలాగే కనిపించేటట్టు అవును. అవును. మన నాలెడ్జ్ కూడా స్ప్రెడ్ అయి ఉండాలి ఆ విధంగా ఓకే. క్లియర్గా. ఒక క్రిస్టల్ నుంచి లైట్ పాస్ చేసామంటే ఎలా బైఫర్కేట్ అవుతుందో, అవును. అవును. ఒక అడ్వకేట్ ఒక లా చదివే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. ఎక్స్పర్ట్ అవ్వాలని నేను అనట్లేదు, ఓకే. అవగాహన ఉంటే రేపు పొద్దున్న మీరు కేసు ఒక రిలేటెడ్గా తీసుకుని వచ్చారు, హ్మ్. దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, హ్మ్. దాన్ని ఇన్డెప్త్గా ఎలా అనలైజ్ చేయాలని నాకు తెలుస్తుంది. హుహు. బేసిక్ నాలెడ్జే లేకపోతే అనలైజ్ ఎలా చేస్తారు? ఓకే. సో అది వాళ్ళకి ఒక బ్యారియర్ అనమాట. సో అందుకని ఒక లా చదివే స్టూడెంట్ ఎవరికన్నా కూడా ఫస్ట్ థింగ్ అన్నిటి మీద నాలెడ్జ్ ఉండాలి. అది ఎలా అంటే వాళ్ళకి తెచ్చుకోవాలి? సూచనలు ఇయ్యండి. లా చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళకి మీరు మీ తరపున సూచనలు ఇవ్వండి. నేను ఒకటి చెప్తానండి. చిన్నప్పటి నుంచి అంటే ఇది నా ప్రాక్టికల్‌గా నేను చూసి నా పెద్దోళ్ళు మా పెద్దలు చెప్పింది, అందరు చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా. హ్మ్. న్యూస్ పేపర్ అనేది రోజు చదవడం నేర్చుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతోంది అనేది న్యూస్ పేపర్‌లోనే సగం తెలిసిపోతుంది. ఇయాల రేపు న్యూస్ పేపర్‌లు కూడా అన్ని ఉచిత అక్కరాని వార్తలు రాస్తున్నారు. అన్ని అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తా ఉన్నారు. లేనిపోని అమ్ముడుపోయే వార్తలు రాస్తా ఉన్నారు. వానికి ఓపెన్ మన తెలంగాణ యాసలో చెప్పాలంటే వానికి జోకే వార్తలు రాస్తా ఉన్నారు. మీరు చెప్పింది కరెక్టే. ఇంత ముందుకు కానీ లెక్క వార్తలు లేవు కొన్ని సార్. పేపర్స్ కానీ బాగున్నాయి. అదే కాదు. అదే నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఇంత ముందుకు ఏమన్నా న్యూస్ పేపర్ అంటే ఒక 5 సంవత్సరాల క్రితమో, ఒక 10 సంవత్సరాల క్రితమో నేను చిన్నప్పుడు బడికి పోయే కాలంలో ఒక న్యూస్ పేపర్ వచ్చిందంటే స్కూలుకి పోయొచ్చిన తర్వాత కూడా మా నాన్న, మా బాపు ఎవరైతే ఉంటారో ఈ పేపర్ చదువురా అని కూర్చొని మరి నాతో చదివిపించుకునేది. అంటే ఈ పేపర్ చదువు, ఈ వార్త చదువు, దాని కింద ఏమొచ్చింది చదువుకుంటా. అంటే పకడ్బందీగా అంటే మొత్తం ఓన్లీ న్యూసే ఉంటది. ఇవాళ రేపు చూసుకుంటే వాన్ని ఈనాడు, ఇక జోకుడు తెలుగుదేశం కార్యక్రమము, ఈ గురించి, తోపు, తుర్రుము అనుకుంటా సాక్షి. దీనికి ఒక ఏందో క్లారిటీ ఇస్తానండి. ఆ! మీరు చెప్పిన పాయింట్లు కరెక్టే. సార్. మనం ఈ ఇప్పుడున్న ఏదైతే సిట్యుయేషన్‌లో ఉన్నామో, జనరేషన్‌లో ఉన్నామో, ఓకే. దానికి అనుగుణంగా కూడా మనం నేర్చుకోవాలి. హ్మ్. ఒకప్పుడు 10% మోసాలుంటాయి. ఇప్పుడు 50% మోసాలున్నాయి. 100%. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియాలనంటే అది ఒక అడ్వకేట్‌కి మంచన్నా, చెడన్నా, ఏదన్నా, జోకన్నా, ఏదన్నా కూడా హ్మ్. వాడికి ఉపయోగపడే వార్తే. అవును. ఈ రోజు కాకపోతే రేపన్నా అది ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతది. సో, అందుకే ఈ రోజుల్లో స్కూళ్ళలో కూడా హ్మ్. కంపల్సరీ అట్‌లీస్ట్ 6థ్ క్లాస్ తర్వాత నుంచి హ్మ్. కార్పొరేట్ స్కూల్స్ అనుకోండి, చిన్న హ్మ్. స్కూల్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఓకే. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మ్యాండేటరీ చేయడం అనేది జరిగింది. హ్మ్. ఇలాంటివి జరగట్లేదని చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా మనం ఇలా చేయలేం కాబట్టి హ్మ్. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కేటాయించి హ్మ్. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ అని హ్మ్. ఎవరో ఒకళ్ళతోటి పిల్లల చేత న్యూస్ చెప్పించే విధంగా కూడా స్టార్ట్ చేశారు. ఓకే. అది ఎందుకు అంటే ప్రపంచ జ్ఞానం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. రైట్. అది సైన్స్‌గా గానియండి, లేకపోతే పొలిటికల్‌గా గానియండి, ఫైనాన్షియల్‌గా, హ్మ్. ఎకనామికల్‌గా హ్మ్. గానివ్వండి, ఓకే. సోషియో ఎకనామిక్ అవ్వచ్చు, హ్మ్. జియోలాజికల్‌గా అవ్వచ్చు, ఏ విధంగా అన్నా అవ్వచ్చు. హ్మ్. ఈ పేపర్ ఎప్పుడు న్యూసెన్స్ అనేది లేదు. ఓకే. అది తీసుకునే విధంగా ఉంటుంది. హ్మ్. మనం చదివినప్పుడు అది అబద్ధం అని మనకు తెలుసు. హ్మ్. చదివాం. హ్మ్. కానీ అది అబద్ధం అని మనం రేపు పొద్దున ఇంకోటి చదువుతున్నప్పుడు వీడు ఈరోజు ఇలా రాసాడు, హ్మ్. దీని తర్వాత ఇది ఈ విధంగా వచ్చింది అని. హ్మ్. హ్మ్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ గాని జడ్జిమెంట్‌లు ఏ రోజుకి అనుగుణంగా ఆ రోజు జడ్జిమెంట్‌లు మారుతూ ఉంటాయి. సుప్రీం కోర్ట్‌లో. సుప్రీం కోర్ట్‌లో హ్మ్. గానియండి, హైకోర్ట్‌లో గానియండి. హ్మ్. ఒకప్పుడు 498 497 2 ఉండేవి. ఏంటిది 498 ఏంటిది? 497 ఏంటి సార్? ఇప్పుడు మనం ఏదో డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అవన్నీ ఉన్నాయండి. హ్మ్. గృహహింస గాని ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. అలాగే ఏమంటారు ఇల్లీగల్ రిలేషన్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఓకే. మాట్లాడుకుంటున్నాం. ఓకే. ఏదైతే ఉందో. ఓకే. ఇప్పుడే సుప్రీం కోర్ట్‌దే తీసుకుందామండి. సుప్రీం కోర్ట్ గానియండి, హైకోర్ట్ గానియండి. ఓకే. మీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకప్పుడు ఎలా ఉండేది? హ్మ్. మీరు ఇంకో ఆవిడతో తిరుగుతున్నా, చేస్తున్నా, ఇల్లీగల్ రిలేషన్‌లో ఉన్నా మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్‌లో పెట్టేవాళ్ళు. ఓకే. ఇప్పుడు ఇప్పుడేమైంది? అది లేదని చెప్పింది కదా సార్ హైకోర్టు. అది అదే ఎందుకు మన సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది కదా సార్. చెప్పింది? ఎందుకు చెప్పింది? హ్మ్. మనం నడిచే కాలానుగుణంగా ఏ విధంగా ఉంటుందో ఓకే. ఒకప్పుడు
పద్ధతిగా ఉండేవాళ్ళండి. అంటే నేను ఎవరి గురించి తప్పుగా సార్ అని కామెంట్ చేయట్లేదు ఓకే. ఓకే. గానీండి. అదే అర్థమైంది. కొంచెం పద్ధతిగా ఎందుకంటే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు చూసే మా వ్యూవర్స్ కూడా దాన్ని అంటే దాన్ని అంటే కొంతమంది చాలా మందికేందంటే అవగాహన ఉండాలి అని న్యూస్ చూసేవాళ్ళు చూస్తారు. ఇందులో చిన్న చిన్న కొంతమంది చీడపురుగులు ఏం చేస్తారంటే, అరే! ఈ యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇంగో ఈ అడ్వకేట్ ఇట్లా చేస్తా ఉన్నాడు. దాన్ని తప్పుదోవ పట్టించే లే ప్రయత్నం ఇప్పుడు చేస్తారు. నేను అదే చెప్తున్నా. సార్ ఎవరిని కించపరచడానికి కాదు, ఇది అర్థమైంది. కాదు. ఏంటంటే కాలానుగుణంగా చాలా మార్పులయ్యాయి. సార్. ఒకప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ వేరుండేది. సార్. ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ వేరుంది. ఓకే. ఏదన్నా మనం చూసే దృష్టిని బట్టే తప్ప ఏం లేదు. ఓకే. కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు ఈ విషయంలోనే చెప్తే 497 కేస్ తీసేసింది. సార్. ఒకప్పుడు 498 ఏ కేస్ పెడితే కనుక సార్. ఇమ్మీడియేట్‌గా తీసుకొనెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు. హ్మ్. తర్వాత హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేస్ 2019లో, 17లో మనకొచ్చినప్పుడు ఓకే. ఏదైతే వచ్చిందో వాళ్ళకి 41 సీఆర్‌పీసీ నోటీస్ ఇవ్వాలని ఎందుకని అన్నారు? హ్మ్. ఎందుకంటే ఒకప్పుడు నిజాయితీగా వెళ్లి నాకు ఇది జరిగిందిరా బాబు అని చెప్పేవాళ్ళున్నారు. సార్ 49 సీఆర్‌పీసీ ఏంటి సార్ అసలుకు? 41 సార్ సీఆర్‌పీసీ. 41 సార్. 41 సీఆర్‌పీసీ ఏంటి సార్ అసలు? నీ మీద ఇలాంటి కంప్లెయింట్ వచ్చింది. హ్మ్. ఈ విధంగా కంప్లెయింట్ ఉంది. హ్మ్. దీని మీద నువ్వేమైనా ఎక్స్‌ప్లనేషన్ చేసుకునే అంటే వాళ్ళు మరి సార్ ఇవ్వాలుందా? ఇప్పుడు ఒక విషయం సార్. ఇప్పుడు కొంచెము దయచేసి 41 సీఆర్‌పీసీ అనేది కూడా కొంతమంది చాలా ప్రజలకు తెలవదు. హ్మ్. ఓకేనా? ఊర్లలో ఇప్పటికి గూడా సార్ మనకేమైనా చిన్న ఎవరైనా పిటిషన్ ఇయ్యంగానే వైట్ పేపర్ మీద ఎస్ఐయో, సీఐయో ఫోను జేసి ఎస్ఐ గూడా ఫోను జేయరు. కానిస్టేబుల్ ఫోను జేసి, "రేయ్! సార్ రమ్మంటాను రారా పోలీస్ స్టేషన్‌కి." అంటే ఇది 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 కరెక్టేనా సార్ ఇది? అంటే రమ్మనంగానే పోవచ్చా సార్ ఇది? సరే. ఇప్పుడు రూల్స్ కూడా మారాయి కాబట్టి సార్. బిఎన్ఎస్ కంబైన్డ్‌గా ఉన్నాయి కాబట్టి ఒక మాట చెప్తా నేను. 3 ఏళ్ళు అంతకన్నా పైన ఉన్న శిక్షల్లో హ్మ్. ఏదైనా కేస్ ఫైల్ చేసి ఏదైనా చేస్తే హ్మ్. 3 ఏళ్ళా? మిమ్మల్ని 7 ఏళ్ళా? అరెస్ట్ 3 ఏళ్ళు హ్మ్. అంతకన్నా ఎక్కువ. హ్మ్. కేసుల్లో హ్మ్. ఏఎస్ఐ అంతకన్నా పైనున్న అధికారి తప్ప హ్మ్. ఎవడు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారం లేదు ఫస్ట్ ఓకే. ఆఫ్ ఆల్. ఓకే సార్. కానిస్టేబుల్ వచ్చి "అరే రమ్మన్నాడు" అంటే వెళ్ళి మీ ఏఎస్ఐ లెవెల్‌లో ఉన్నాయని రమ్మను, హ్మ్. కావాలంటే వస్తామని హ్మ్. చెప్పొచ్చు. లేకపోతే ఏఎస్ఐ గారికి ఫోన్ చేస్తే గనక నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నా అంటే ఆయనకి రెస్పెక్ట్‌గా మనం ఇచ్చి, సరే అండి నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేద్దామని వెళ్లి చెయ్యొచ్చు. ఎళ్లి ఏమన్నా 41 సీఆర్‌పీసీ ఏమని అడగొచ్చు కదా! వాళ్ళు సర్వ్ చేయమని చెప్పొచ్చు కదా! అది ఎప్పుడు చేస్తారో నేను కూడా చెప్తానండి. హ్మ్. ఏ కేసులో ఉన్నా కూడా 7 సంవత్సరాలు హ్మ్. ఇప్పుడు అదే 41 సీఆర్‌పీసీ హ్మ్. మనకి 35 సబ్‌సెక్షన్ 3 బిఎన్ఎస్ఎస్ కింద ఉంది. ఓకే. సెక్షన్ మారి హ్మ్. 35 సబ్‌సెక్షన్ 3 బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ అనేది ఇస్తున్నారు. ఓకే. అదెక్కడ 7 ఏళ్ళు అంతకన్నా తక్కువగా ఉన్న శిక్షలు ఏవైతే ఉన్న కేసుల్లో శిక్షలు ఏవైతే ఉంటాయో హ్మ్. వాటికన్నిటికీ కూడా అరెస్ట్ చేయడానికి డైరెక్ట్‌గా అధికారం అధికారం లేదు. లేదు. రైట్. ఒకవేళ అరెస్ట్ చేయాల్సొస్తే కనుక హ్మ్. హ్మ్. పోలీసులు పిటిషన్ ఫైల్ చేసుకొని హ్మ్. కోర్టు దగ్గర నుంచి వారెంట్ తెచ్చుకున్న తర్వాతే హ్మ్. అరెస్ట్ చేయాలి. లేకపోతే కనుక ఈ రోజుల్లో ప్రజలు భయపడేది అంతే. పోలీసులు పిలవగానే భయపడిపోవడం అనేది అదే సార్. చాలా కామన్ అది అయిపోయింది. మీ ద్వారా మా ప్రేక్షకులకు కూడా చెప్పండి. మా వ్యూవర్స్ కూడా చెప్పండి. వ్యూవర్స్ అందరికీ కూడా ఇదే చెప్తున్నాను. హ్మ్. పోలీసులు ఫోన్ చేసి రమ్మనగానే భయపడిపోకండి. ఓకే. ఫస్ట్ ఎవరు ఫోన్ చేశారు? హ్మ్. వాళ్ళ పేరేంటి? ఎందుకు చేసిల్లు? ఏం కేసు పెట్టారని అడగండి. కేసు ఓకే. మీరు రండి మాట్లాడతామని కొంతమంది అంటారు. అవును. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎవరన్నా పెద్దవాళ్ళతోటి గాని, హ్మ్. లేకపోతే దగ్గరలో ఉన్న అవైలబుల్ అయిన అడ్వకేట్ తోటి అడ్వకేట్‌ని గాని, గాని ఎవరితోటన్నా గాని మీరు దగ్గరుండెళ్లి అసలు కేసు ఏం జరిగింది? హ్మ్. ఎందుకు కేసు పెట్టారు? ఏంటి అనేది హ్మ్. తెలుసుకోండి. హ్మ్. మీరు తప్పు చేయలేదు అని అనుకున్నంత సేపు మాత్రం హ్మ్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. మీరు ధైర్యంగా సాయంత్రం టైంలో నా రికమెండేషన్ ఏంటంటే ఒక అడ్వకేట్‌గా హ్మ్. మాక్సిమం సాయంత్రం టైంలో వెళ్ళకండి. ఓకే. ఏదున్నా సాయంత్రం 5, 6 లోపులోనే హ్మ్. పోలీసులు పిలిస్తే వెళ్ళండి. రైట్ సార్. ఇప్పుడు 41 సీఆర్‌పీసీ ఒక్కసారి మనకు సర్వ్ చేసిన తర్వాత హ్మ్. అంటే 7 సంవత్సరాల లోపు ఉన్న ఏదైతే సెక్షన్స్ ఉంటాయో హ్మ్. జైలుకి సంబంధించింది. 41 సీఆర్‌పీసీ ఇచ్చిన తర్వాత దీన్ని సెక్షన్ ఆల్టర్ అంటారు కదా! తర్వాత వీళ్ళు సెక్షన్ ఆల్టర్ చేసే అవకాశాలు ఉంటాయా సార్ దీంట్లో? సెక్షన్ ఆల్టర్ అనేది చెయ్యొచ్చండి. ఇది ఎలాగంటే ఫస్ట్ 41 సీఆర్‌పీసీ సర్వ్ చేసిన తర్వాత ఎట్లా చేస్తారు సార్ వీళ్ళు సెక్షన్ ఆల్టర్ వీళ్ళు? అదే చెప్తున్నా. ఇప్పుడు హ్మ్. 35 సబ్‌సెక్షన్ 3 అనేది హ్మ్. లేకపోతే 41 సీఆర్‌పీసీ అనేది ఏంటండి? ఆ! ఒక నోటీస్ మాత్రమే. ఆ! ఎగ్జాంపుల్ మీరున్నారు. హ్మ్. మీరుండి పలానా వ్యక్తి మీద మీరు కంప్లెయింట్ ఇచ్చారు. హ్మ్. అతను తప్పు చేసాడో, తప్పు చేయలేదో అనేది కోర్ట్‌లో తెలుసుకుందాం. ఆ! హ్మ్. ఆ! పోలీస్ స్టేషన్. పోలీసులు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే. మీరేమంటారు? వాడు దొంగతనం చేశాడు అని అంటారు. అవును. వాడి మీద మీరిచ్చిన కంప్లెయింట్ ప్రకారం నేనేం చేస్తాను? హ్మ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టే. ఆ! దట్ ఈస్ నాట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇన్వెస్టి కదా! అదే. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. హ్మ్. వీడు దొంగతనం చేశాడు. అవతల వాడిని కొట్టాడు. ఆరోపణ మాత్రమే. ఆరోపణ మాత్రం చేశాడు. అవును. ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తాడు? థెఫ్ట్ కేస్ పెడతాడు. ఓకే. అలాగే కొట్టాడు. ఏం మామూలుగా కొట్టాడా? 323 పెడతాడు. ఐపీసీ కింద అయితే 323 కింద ఫైల్ ఎవరు చేస్తాడు. ఎవరెవరు నార్మల్‌గా కొట్టుకునే విషయంలో అంటున్నా? హ్మ్. కొట్టుకునే విషయంలో 323. హ్మ్. అదే కావాలని ఏదైనా వెపన్ యూజ్ చేసి అలా కొట్టాడనుకోండి, హ్మ్.
ఏముంది ఇంటెన్షనల్ హార్ట్ వెపన్ ఒకవేళ వెపన్ యూజ్ చేసి బాడీ నుంచి రక్తం కనుక వచ్చి దానికి మెడికల్ సర్టిఫికేట్ గురించి తీసుకుంటే అప్పుడు ఎలాంటి వీళ్ళ మీద శిక్షలు ఉంటాయి? ఎలాంటి శిక్షలు పెడతారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి క్లియర్గా ఏంటంటే ఇందులో హర్ట్, ఇంటెన్షనల్ గ్రేవియస్ హర్ట్ విత్ వెపన్ అని చెప్పి మనకి చాలా కేటగిరీస్ ఐపీసీలో మాట్లాడితే 320 నుంచి 335 వరకు సెక్షన్స్ ఉన్నాయండి. ఓకే. ప్రతి సెక్షన్ లో కూడా 320 నుంచి 335 అంటే 15 సెక్షన్స్ ఉంటాయి ఐపీసీలో ఉన్నప్పుడు. అలాగే మనకి ఏదైతే చేంజ్ అయిందో బిఎన్ఎస్ లో కూడా మనకి చేంజ్ సెక్షన్స్ అకార్డింగ్ గా ఉన్నాయి. ఓకే. సింపుల్ హార్ట్ ఉన్నప్పుడు పర్వాలేదు. గ్రేవియస్ హార్ట్ అంటే ఎప్పుడంటే తెలిసి తెలియక జస్ట్ ఊరికే ఏదో ఎగ్జాంపుల్ మీరు మాట్లాడారండి, ఏదో కోపంలో కోపంలో దెబ్బ కొట్టాము, క్షణికావేశంలో ఆవేశంలో కొట్టాము, అలా దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి అన్ని కూడా మెన్షన్ చేసి దేనికి ఏంటి అనేది. ఏదో కోపంలో మామూలుగా ఆవేశంలోనో ఒక దెబ్బ కొట్టారు, వాళ్ళు కావాలని కొట్టలేదు. మీరు నన్ను రెచ్చగొట్టారు, నేను చాలాసేపు ఓపికగా ఉన్నా, ఏదో ఒక తప్పు మాట అనేటప్పుడు కొట్టాను గమ్ముని. అదేమైంది? అది సింపుల్ హార్టే. అదే గ్రేవియస్ హార్ట్ కొట్టినప్పుడు దెబ్బ తగిలింది, అది వేరు. ఇంటెన్షనల్ గ్రేవియస్ హార్ట్ కావాలని చెప్పి కర్ర ఇచ్చుకునో లేకపోతే రాడ్ ఇచ్చుకునో మిమ్మల్ని కొట్టారు, వెళ్ళారు, దెబ్బ తగిలింది. మీకు ఉన్న ఫిజికల్ బాడీలో అవయవాలు పన్ను పోయినా, ముక్కు పోయినా, కన్ను పోయినా అవి పోతాయి, అంత గట్టిగా కొట్టాడు అన్న గ్రేవియస్ హార్ట్ కింద వస్తుంది. గ్రేవియస్ హార్ట్కి నార్మల్గా అయితే 10 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు జైలు శిక్ష అండి. అటువంటి వాటిల్లో డైరెక్ట్గా వాళ్ళని ఏం చేస్తారంటే రిపోర్ట్ ఎమ్మెల్సీ చేయించాలి. ఇటువంటి వాటిలో విత్ ఇన్ 24 hours లో ఎమ్మెల్సీ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకోవాలి. మరి వీరి గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకోవాలనుకున్నారు సార్, ఇదే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి తగలకున్నా కూడా తగిలినాయి అనే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కదా సార్? మరి కోర్టులో అందుకనే గవర్నమెంట్ ఇచ్చిందే వ్యాలిడ్ అని చెప్పి పర్టికులర్ గా ఎందుకంటారు? అంటే ప్రైవేట్ చేయలేదా సార్? ప్రైవేట్ది పోలీస్ వాళ్ళు కన్సిడర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేంత వరకు సరిపోతుంది. ఓకే, ఫర్దర్ గా ప్రూవ్ చేయాలి. ఏమో మరి పోలీసు వాళ్ళు కూడా ప్రైవేట్ లో చేసి నిజంగానే అది మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసినాము, నిజంగానే అది వాళ్ళ హట్ అయిందని కాకుండా కూడా హట్ అయిందని చెప్తే ఏం చేస్తారు సరిగా? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. అవును. ఒక అడ్వకేట్ గా మేము అడిగే క్వశ్చన్లు మేము అడుగుతాం, ఆటోమేటిక్ గా క్రాస్ ఎగ్జామినేషన్ లో దొరికేస్తారు. దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. పోలీసులు దొరికిన రోజులు కూడా చాలా ఉన్నాయిలేండి. అంటే సార్ మీరు ఇప్పటి వరకు ఎంత మంది పోలీసులు ఇట్లా దొరకబట్టి ఇరికిపించి అంటే ఇప్పుడు అది అంటే ఏదో పోలీసులకు భయపడో ఇది భయపడో కాదు సార్, ఓపెన్ చెప్పండి. అంటే ఇరికిపించి గత కాదు సార్, అంటే ఎంత మంది క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పోలీసులు? క్రాస్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ మనకు అవసరమైన ప్రతి క్రిమినల్ కేసులోనూ అట్లీస్ట్ 90-95% పోలీసులు. అంటే నేను సార్ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే నా దగ్గర ఒక కేసు వచ్చింది సార్. ఒక వ్యక్తి పోలీసుల మీదనే పరువు నష్ట దావా వేసిండు పరువు నష్టం. ఎంటైర్ నాకు తెలిసి ఇండియా లెవెల్లో ఇప్పటివరకు ఇక్కడ జరగలే అలాంటిది. లేదండి, చాలా జరిగాయి. మన తెలంగాణ మాత్రం ఆ వ్యక్తి అంటే పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను సార్. ఆ వ్యక్తి పోలీసుల మీద హైదరాబాద్ లో ఒక డీజీ మీదనే పరువు నష్ట దావా వేసింది సార్. దాని గురించి మాత్రమే అడుగుతున్నా సార్ ఈ క్వశ్చన్. వేయచ్చండి, డెఫినెట్ గా వేయచ్చు. ఓకే సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చట్టానికి లోబడే పని చేయాలని మనం అంటున్నాం. అవును. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇష్టం ఉన్నట్టు కొట్టారు అనుకోండి పోలీసు వాళ్ళు, ప్రూవ్ చేసుకుంటే కనుక ఒకప్పుడు సిఆర్పిస్ లో అట్లా 331, 332 కింద వాటి కింద చూస్తే 7 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు జైలు శిక్ష. సస్పెన్షన్ కాదు, డిస్మిసల్ వరకు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ప్రూవ్ చేసే విధానము అవతల అడ్వకేట్ మీద ఉంటుంది, ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారనే దాని మీద ఉంటుంది. అది ప్రూవ్ చేయడం అనేది ఎందుకంటే పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ కంప్లైంట్ ధైర్యంగా పెట్టి జరిగినవన్నీ కరెక్ట్ గా చెప్పి కరెక్ట్ గా సహకరించి ఫారెన్సిక్ రిపోర్ట్ కరెక్ట్ గా వస్తే మాత్రం సస్పెన్షన్ తర్వాత అండి పోలీసు వాళ్ళు జైలుకి వెళ్ళి 7 ఏళ్ళు లోపల కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. 7 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపల కూర్చున్న వాళ్ళు డ్యూటీగా డ్యూటీ ఏముంటుంది, 7 సంవత్సరాలు కూర్చుని అదే అంటుందా కదా సార్, అయిపోయింది డిస్మిస్. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు. మరి ఒకవేళ ఒక మర్డర్ కేసులో కనుక నిజంగానే పోలీసు వాళ్ళ చెయ్యి ఉన్నది అనుకోండి ఎగ్జాంపుల్, అందులో A2, A4, A5, A6 అందులో కూడా డ్యూటీ పోతుందా సార్ పోలీసు? పోతుంది డెఫినెట్ గా. ప్రూవ్ అయి శిక్ష పడిందంటే డ్యూటీ పైన. చాలా మంది కేసులలో జైలుకు పోయి కూడా 3 months 2 months జైలుకు పోయి కూడా వచ్చిన పోలీసు వాళ్ళు కూడా డ్యూటీలో ఉంది కదా సార్. మరి అది ఏ శిక్ష సస్పెండ్ అవుతారు. డిస్మిసల్ ఎప్పుడు వస్తుందంటే 2 ఏళ్ళు ఆ పైన ఏదైనా శిక్ష పడి. అంటే అప్పటి వరకు వీళ్ళు డ్యూటీ చేసుకోవచ్చా సార్? డ్యూటీ చేయరు, సస్పెన్షన్ లో ఉంటారు. అప్పటి వరకు సస్పెన్షన్, కోర్టు తేలేంత వరకు సస్పెన్షన్ లోనే ఉంటారు. ఓకే. ఆ సస్పెన్షన్ ఒక్కోసారి ఎత్తేస్తే కనుక దాన్ని బట్టి. ఎందుకంటే మన ఎలక్షన్స్ ముందర డీజీపీ గారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఉన్న పొజిషన్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారు మొత్తం. ట్రాన్స్ఫర్ లేకపోతే పక్కకు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ అదే పోస్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఉందో సస్పెన్షన్ ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయి
వాళ్ళు ఏదైతే అక్యూజ్డ్‌గా ఉన్నవాళ్ళు అక్విటల్ అయ్యారా? హ్మ్. లేకపోతే వాళ్ళకి శిక్ష పడిందా? ఏంటి అనేది రైట్. అదే కన్విక్ట్ అయ్యారా? ఏంటి అనేది చూసుకొని దాని బేస్ మీదే ఉంటుంది. రైట్ సార్. లాస్ట్ క్వెషన్ సార్. హ్మ్. అంటే ఎప్పుడైనా మీరు కోర్ట్‌లో నేను ఈ కేసు గెలవలేకపోయినాను అనే ఒక భావోద్వేగానికి గురైన క్షణాలు. అంటే అక్కడ మీ క్లయింట్ తరపున మీరు నిజాయితీగానే ఉన్నారు. మీ క్లయింట్ నిజాయితీగానే ఉన్నాడు. కానీ నేను గెలవలేకపోయినా, నేను ఈ క్లయింట్‌కి న్యాయం చేయలేకపోయినా అనే ఒక భావోద్వేగానికి గురైన క్షణాలేమైనా ఉన్నాయా సార్? ఇప్పటివరకు నాకున్న కెరియర్‌లో నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తా. కొంచెం ఏంటంటే ఇది ఎక్కువ అని అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు కానీ దీనికి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఒక పాయింట్ చెప్తానండి. ఒక కేసు ఒక అడ్వకేట్ డీల్ చేసేటప్పుడు హ్మ్. దాంట్లో ఇన్ అండ్ ఔట్ ప్రతి ఒక్కటి తెలుసు. హ్మ్. ఒకవేళ స్కోప్ ఎంతవరకు గెలవగలుగుతాం, ఎంత ఓడిపోతాము, మన హ్మ్. ఫేవర్‌గా ఎన్నున్నాయి, హ్మ్. మనకి ఎగెయిన్స్ట్‌గా ఎన్నున్నాయి హ్మ్. అనేది తెలుస్తుంది. సార్. సో, అదంతా ఒక నిమిషం కంప్లీట్ చేయనియండి. ఓకే. ఓకే. అది మొత్తం మనకు తెలుసున్నప్పుడు హ్మ్. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే నీది నువ్వు తెలుసున్నప్పుడు నీకు పలానా జరుగుతుంది అని తెలిసినప్పుడు అంటే బాధపడాల్సిన అవసరం అంటే ఏంటండి? సారీ ఫర్ ఇంటరప్ట్ సార్. అంటే అంటే చాలా మంది అంటే అందరు అడ్వకేట్‌లు అంటలేను. మళ్ళీ ఈ ఇంటర్వ్యూ చూసిన పుసుకున్న అడ్వకేట్ నా మీద ఏమన్నా లీగల్‌గా ఏమైనా కేస్ ఎయగలరా కోర్ట్‌ల? ఆ! అంటే కొంతమంది అడ్వకేట్‌లు సార్, చలో గెలుతాం పా! ఈ కేస్ అయితది. ఇప్పుడు నేను తీసుకొత్తా నిన్ను ఎక్కడికి నేను జైలుకి పోకుండా చేస్తా. నేను ల్యాండ్ నేను డిస్ప్యూట్ కాకుండా తీసుకొస్తా. నేను లీగల్‌గా అవన్నీ తీసుకొస్తా. మనం కేస్ గెలిచిపోతామని లక్షల లక్షల రూపాయలు కూడా పేద ప్రజల దగ్గర నుంచి తీసుకున్న కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు సార్. మీలాంటి నిజాయితీ పరుల అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది అడ్వకేట్స్ గురించి మాట్లాడుతున్నారు సార్. సో, అది ఇది మీరు ఎంతవరకు కరెక్ట్ చెప్పింది సార్ ఇది? అంటే ప్రజల్ని అంటే మభ్యపరిచి నేను అంటే మభ్యపరిచి అని అననండి. హ్మ్. ఒకటేంటంటే అంటే సార్ కొంతమంది అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు సార్. ఆ! తర్వాత మళ్ళీ నా మీరు మీద కేస్ ఎయగలరా లే ఎవరైనా లే లే. అడ్వకేట్స్ మళ్ళా? ఇది ఎవరిని ఆ! కించపరిచేది కాదు. ఆ! మీరు అదే అడిగిన క్వెషన్ కరెక్టు. సార్. ఎందుకంటే ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోటే మీరు అడిగారు అవును. కాబట్టి అవును. నేను కూడా అంతే. చెప్తున్నాను. అంతే సార్. ప్రజల్లో అవగాహన అనేది కరెక్ట్‌గా ఉంటే కనుక సార్. నన్ను అడ్వకేట్ మోసం చేశాడా? ఇది చేశాడా? అది చేశాడా? అనేది పక్కన ఒకటేంటంటే మీరు హ్మ్. లక్షలు లక్షలు అన్నారు. అది సీనియారిటీని బట్టి ఒక్కోసారి సీనియారిటీ అవసరం లేదు. హ్మ్. నాలెడ్జబుల్ ఉండి కరెక్ట్‌గా ఉంటే కూడా 10,000 1 ఇయర్‌లో ఉన్న అడ్వకేట్ 10,000 తీసుకుంటాడంటే 1 ఇయర్‌లో నాలెడ్జ్ ఉన్నవాడు కరెక్ట్‌గా వాదిస్తాడంటే 1,00,000 కూడా తీసుకోవచ్చు. తప్పు లేదు. హ్మ్. కానీ ఎక్కడంటే ప్రజలకి సరైన అవగాహన ఉండాలి. హ్మ్. కేస్ తీసుకున్నప్పుడు ఏంటంటే హ్మ్. నీ కేస్ ఇది. హ్మ్. జడ్జిమెంట్ కోర్ట్ చేతిలో ఉంటుంది. హ్మ్. నీ తరపున 100% ఎఫర్ట్ పెట్టి నేను న్యాయబద్ధంగా నీ తరపున వాదిస్తా. హ్మ్. జడ్జిమెంట్ అనేది అవతల వాళ్ళు ఇచ్చే ప్రూఫ్‌లని బట్టి, ఎవిడెన్స్‌లని బట్టి, హ్మ్. వాళ్ళు ఆర్గ్యూ చేసేదాన్ని బట్టి, నేను ఆర్గ్యూ చేసేదాన్ని బట్టి హ్మ్. ఉంటుంది కాబట్టి హ్మ్. జడ్జిమెంట్ అంతా జడ్జి చేతిలోనే ఉంటుంది. ఓకే. కానీ నేను జరిగే ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎదురుగుండా ఉండి చూడొచ్చు. ఓకే. నేనేం చెప్తున్నానో నువ్వు చూడొచ్చు. హ్మ్. ఒకవేళ అది కాదు అని అనుకున్నప్పుడు నువ్వు నాకు బయటకొచ్చిన వెంటనే చెప్తే దాన్ని ఏదన్నా పిటిషన్ ఏసుకునో, ఏదేసుకునో దాన్ని కరెక్ట్ చేసుకోనో నేను చేస్తాను. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడేం చేస్తున్నాడు? హి ఈస్ మెయింటైనింగ్ ద ట్రాన్స్‌పరెన్సీ. ఓకే. ప్రజల దగ్గర మభ్యపెట్టేదేముందండి? హ్మ్. ఇది చేస్తాను అని చెప్పాడు. తీసుకెళ్ళాడు, పిటిషన్ ఏసాడు. అమ్మ అక్కడ నువ్వు పక్కకు నుంచో నీ కేస్ పిలిచారు. హ్మ్. నువ్వు పక్కన నుంచో. నేనేం మాట్లాడుతున్నానో నువ్వు చూస్తావు గదా! నీ తరపునే మాట్లాడుతున్నాను. నీకు అర్థమవుతుంది. లేతే నీతో పాటు ఎవరన్నా చదువుకున్న వాళ్ళని కొంచెం తెచ్చుకో. నీ పక్కనైతే అవును. నువ్వు జడ్జి ముందర నిలబడకపోయినా ఒక మూలన నిలబడైతే చూడొచ్చు నువ్వు. అవును. చూస్తావు కాబట్టి ఏం మాట్లాడుతున్నానో తెలుస్తుంది. మంచా చెడా అనేది నీకు తెలుస్తుంది. హ్మ్. అంటే వెన్ అన్ అడ్వకేట్ ఈస్ కంప్లీట్‌లీ ట్రాన్స్‌పరెంట్ ఉన్నదున్నట్టుగా చెప్పి హ్మ్. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి హ్మ్. ఈ విధంగా జరుగుతుంది అని అన్నప్పుడు ఇటువంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. హ్మ్. ఇప్పుడు హైకోర్ట్ గాని, సుప్రీం కోర్ట్ గాని లైవ్ సెషన్స్ ఎందుకు తీసుకొచ్చేయండి? కేసేస్తున్నారు. హ్మ్. లోపలికి రానివ్వడు. హ్మ్. అడ్వకేట్ 100 మంది ఉంటారు. హ్మ్. వాడేం మాట్లాడుతున్నాడో అడ్వకేట్ తెలవదు. బయటోడికి తెలీదు. తెలవదు. అవును. అది నేనవ్వండి ఎవరైనా హ్మ్. అవ్వనివ్వండి. హ్మ్. హ్మ్. బయట తెలీదు. హ్మ్. అదే ఇప్పుడు లైవ్ సెషన్స్ వచ్చాయి. హ్మ్. అరే బాబు నువ్వు లోపలికి రాలేకపోయినా నేను లోపల ఏం అది మాట్లాడుతున్నానో నువ్వు చూడొచ్చు బయట. చూడొచ్చు. హుహు. అంటే కోర్ట్ కూడా ఏం చెప్తోంది? ఎవరివైతే కేసులు ఉన్నాయో వాళ్ళ దగ్గర ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేస్తే వాళ్ళకి కూడా మన మీద ఒక నమ్మకం నమ్మకం కలుగుతుంది. న్యాయ కలుగుతుంది. రైట్. వ్యవస్థ మీద ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశ్యంతోటి ఈ లైవ్ సెషన్స్ కూడా తీసుకొచ్చారు. రైట్ సార్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ సార్. ఇది కొంచెం కఠినంగా ఉండొచ్చు. నేను అడగదలుచుకున్నాను. పర్లేదు. అప్పటినుంచి ఫస్ట్ నుంచి. సరే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. యెస్. సరే ఒక జర్నలిస్టు ఒక మన మావోయిస్ట్ ప్రాంతానికి వెళ్లి ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు హ్మ్. మావోయిస్టులు ఉండొద్దు. మావోయిస్ట్ ఫ్రీ మన ఇండియా భారతదేశం చేయాలనుకున్న ఫిబ్రవరి వరకు ఉండొద్దు. లాస్ట్ అని డెడ్‌లైన్ పెట్టేసిండు. అయితే ఒక మావోయిస్ట్‌ను వీళ్ళు పోయి ఇంటర్వ్యూ చేయొచ్చు యాస్ ఎ జర్నలిస్ట్‌గా. అవునండి. తర్వాత ఒక చనిపోయిన మావోయిస్టు అంటే ఒక ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్ట్‌ని ఇది
బూటకపు ఎన్కౌంటర్. దీన్ని బూటకపు ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్ చేసిళ్ళు పోలీస్ వాళ్ళు. ఫేక్ ఎన్కౌంటర్ చేపించింది కేంద్ర ప్రభుత్వం అని ఈ మాట గనుక ఒక జర్నలిస్ట్ యూజ్ చేస్తే అతని మీద ఎన్ఐఏ కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. మన రాజ్యాంగంలో రాసినప్పుడు ఇప్పుడు ఐపీసీ కానివ్వండి, బిఎన్ఎస్ కానీ ఉమ్, ఏది రాసినా కూడా ఉమ్, అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం కానీ అనేది కొన్ని అంశాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అన్లాఫుల్ అసెంబ్లీ అని అంటాం జనరల్గా. ఉమ్, ఏదో 10 మంది గుమ్మిగూడి ఏదో ధర్నా చేసి ఉమ్, దానికి పర్మిషన్ లేదు, ఇది లేదు అని చెప్పి ఉమ్, కేసెస్ కూడా పెడుతూ ఉంటారు. ఉమ్, అదే విధంగా కానీ ఇక్కడ 2 విధాలుగా మనం చూడాలి. ఉమ్, రైట్ టు స్పీచ్ అనేది ఉంది. ఉమ్. అది ఎంతవరకు రైట్ మాట్లాడాలో టు స్పీచ్ ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి. లేదు లేదు, లెట్ మీ కంప్లీట్ ఇట్, మీకు ఆ ఓకే. పాయింట్ వచ్చేస్తుంది. ఓకే. రైట్ టు స్పీచ్ అనేది ఎక్కడి వరకు యాక్సెప్ట్ చేస్తామండి? విద్వేషాలు కానీ, ఉమ్, మత విద్వేషాలు కానివ్వండి, లేకపోతే పబ్లిక్లో కయాస్ కానీ, ఇటువంటివి ఏది క్రియేట్ అవ్వనంత వరకు, ఉమ్, లేకపోతే ఒకరి వ్యక్తిగతంగా ఒకరిని కించపరచనంత వరకు కూడా నీకు వాక్ స్వాతంత్రం అనేది ఉంది. ఉంది. అవును. అదే విధంగా ఇందులో కూడా ఒక జర్నలిస్ట్గా ఆయన ఎక్కడ మాట్లాడొచ్చు? ఉమ్, మాట్లాడే లెవెల్ వరకు మాట్లాడచ్చు. ఎక్స్ప్రెస్ చేసేంత వరకు చేయొచ్చు. చేయొచ్చు. మీరు చెప్పిన విధంగా ఉంది అని అనుకున్నప్పుడు ఉమ్, వాట్ ఈస్ హిస్ రైట్ టు డూ? ఉమ్, ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని ఆయనకు తెలిసి అనుకున్నప్పుడు ఉమ్. హీ వుడ్ హావ్ రియలీ ఫైల్డ్ ఎ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. సార్ నేను అనేది నక్సలిజం గురించి అదే మాట్లాడుతున్నాను. అదే ఏదన్నా కానివ్వండి, ఆ, ఒక్క ఆ, నిమిషం. ఆ. అది నక్సలైట్ కానివ్వండి, మావోయిస్ట్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఓకే. ఓకే. మన దగ్గర ఎవిడెన్స్ లేకుండా మనం వీటి గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడద్దు. ఎగ్జాంపుల్ ఉమ్, చెప్తాం. మీరు అన్న మావోయిస్ట్ నక్సలైట్ అనుకుందాం. ఉమ్. బూటకపు ఎన్కౌంటర్ అని మీరు అన్నారు. ఒక జర్నలిస్టు ఒక జర్నలిస్ట్ అన్నారు. ప్రజలకు చెప్పుకుంటా కేంద్ర ప్రభుత్వం దీన్ని బూటకపు ఎన్కౌంటర్ చేపించింది అని అన్నారు. అన్నారు. ఉమ్, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ మనం ఆలోచించాల్సిన ఒకటి. ఉమ్, 100 మంది విన్నారు అనుకుందామండి జనాలు. ఉమ్, 100 మంది ఒకటేలాగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, ఆ 100 మందిలో ఒక 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఉమ్, లేదు అతనికి సపోర్ట్ చేసే దళంలో మెంబర్లు అయి ఉండొచ్చు, ఉమ్, ఏదన్నా అయి ఉండొచ్చు 100 ఉమ్, మందిలో. ఉమ్, మిగిలిన 90 మంది బాగానే ఉంటారు. ఉమ్, ఈ 10 మంది ఏం చేస్తారు? ఇతని మాటలు విని ఉమ్. ఫలానా వాడు కావాలని చంపించాడు అని అన్నాడు. ఓకే. ఇది నిజమా అబద్ధమా అనే ఆలోచన, విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ఉమ్, వీడెళ్ళి వాడిని చంపేయచ్చు కదా. ఎగ్జాంపుల్ అది అవతలాడు మినిస్టర్ అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు. ఉమ్, ఎగ్జాంపుల్ వాడి దళానికి చెందిన వాడే ఉన్నాడు, ఉమ్, జనంలో కలిసిపోయి ఉన్నాడు. ఉమ్. అవతలాడు వెళ్ళి అరే వీడు చేశాట అనే నమ్మకం, వాడి మైండ్ సెట్ అలాగే ఉంది. లేదు సార్ నేను ఏమంటున్నానంటే లెట్ మీ కంప్లీట్, ఇక్కడ పాయింట్ నేను చెప్పేస్తా. ఓకే. ఓకే. అప్పుడు ఏమవుతుంది? ఉమ్, అక్కడ హింస జరిగినట్టే కదా. ఒక ఉమ్. ప్రజాప్రతినిధినో లేకపోతే పబ్లిక్ లోనో కయాస్ క్రియేట్ అయినట్టే. క్రియేట్ అయినట్టు ఉమ్, అప్పుడు మరి ప్రాబ్లము వీడి వల్లే కదా జరిగింది, అవును. జర్నలిస్ట్ వల్లే జరిగింది కదా. జర్నలిస్ట్ జరిగింది. ఇటువంటి ఇన్సిడెంట్సెస్ లో ఉమ్, ఏ రూల్స్ ఫాలో అవ్వాలని, టు బి ఫ్రాంక్, జర్నలిజం చదివి కరెక్ట్ గా జర్నలిజం చదివి బయటకు వచ్చిన వాళ్ళకి ఉమ్, దేర్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే. వాళ్ళ యాక్ట్ లో కూడా క్లియర్ గా ఉంది. ఇటువంటి సినారియోస్ లో నువ్వు ఏ హైరార్కీ ఫాలో అవ్వాలి. ఓకే. నువ్వు డైరెక్ట్ గా లేమన్ గా వెళ్ళి ఇది జరిగిపోయింది, ఇది చేసేసింది, బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి నువ్వు చెప్పడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు అట్లా చెప్తే వీళ్ళ మీద ఎన్ఐఏ కేసు అయ్యే అవకాశం ఉంటుందా సార్? అంటే యాక్షన్ అంటే తీసుకునే అవకాశం ఎన్ఐఏ అనే అవసరం లేదండి. డిపెండింగ్ అపాన్ ద సీరియస్నెస్. ఓకే. అంటే వాటి సీరియస్నెస్ ఏంటి సార్? ఇప్పుడు మీరు ఏం చెప్పారు? ఏదో మావోయిస్టులు అన్నారు అనుకోండి, ఉమ్, ఎస్పీ లెవెల్లోనో, పై లెవెల్లో, ఐజీ లెవెల్లోనో, డీజీపీ లెవెల్లో నుంచో ఇక్కడే వీళ్ళు తీసుకుంటారు. ఉమ్, మీరు చెప్పింది ఆల్మోస్ట్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ టెర్రరిజం కింద. ఉమ్, ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే ఉమ్. మాక్సిమం టెర్రరిజం కిందే. టెర్రరిజము ఎంత డీప్ రూట్స్ లో ఇక ఓపెన్ గా చెప్పాలా సార్? ఇక ఓపెన్ గా చెప్పాలంటే మన తొలివెలి రఘు ఎవరైతే ఉన్నారో, సో గాదయ్యిందయ్య వీళ్ళిద్దరు పోయి ఎవరైతే మన హిడ్మాకి సంబంధించిన అతని కేంద్రమైన ఒక నాయకుడు, ఏది మావోయిస్ట్ నాయకుడు తను. సో అతన్ని బూటకపు ఎన్కౌంటర్ చేసింది కేంద్ర ప్రభుత్వము. ఇది బూటకపు ఎన్కౌంటర్, ఇది అసలే ఎన్కౌంటర్ కాదు అని వాళ్ళు ప్రజలకు చెప్పిళ్ళు. సో దాని మీద ఏం చేసిందంటే గాదే ఎన్ఐఏ గారు ఇక సిద్దిపేట ప్రాంతంలోనో గౌరవ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి మీద, అలాగే నరేంద్ర మోదీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి మీద ఎంక్వైరీ చేసి గాదే ఎన్ఐఏ గారిని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇందులో ఈయన రెచ్చగొట్టుకుంటా అట్ ద సేమ్ టైం గాదే ఎన్ఐఏ గారు కూడా అన్నారు. అట్ ద సేమ్ టైం మన తొలివెలి రఘు ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కూడా ఇది పగడ్బందీగా బూటకపు ఎన్కౌంటర్ అని తను స్వయంగా చెప్పేసిండు. సో ఇది ఓపెన్ గా చెప్పేసిన సార్. మీరు ఇది ఓపెన్ గా చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను సార్.
పోలీసులకు గానీ, ఎన్ఐఏకి గానియండి, లేకపోతే స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ఫార్మ్ అయినప్పుడు ఎవరికన్నా కూడా సార్. ఒక కేస్ అప్పచెప్పినప్పుడు హ్మ్. వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందండి. ఓకే. ఎందుకంటే ఫస్టు పబ్లిక్‌లో ఉన్న కయాస్ అనేది సప్రెస్ చేసేయాలి. ఓకే. సప్రెస్ చేయడం అంటే అక్కడితోటి అణిగిపోవాలి. హ్మ్. అంటే స్ప్రెడ్ అవ్వకూడదు. ఓకే. అందుకనే మీకు యుద్ధాలు జరిగినప్పుడు అప్పుడు ఒక్కోసారి ఇంటర్నెట్ కూడా ఎందుకు బ్లాక్ చేస్తారంటే, హ్మ్. లేకపోతే కొన్ని స్టేట్స్‌లో అల్లర్లు జరిగినప్పుడు ఇలాంటి జరిగినప్పుడు అవును. బ్లాక్ ఇంటర్నెట్ మొత్తం రూమర్స్ బ్లాక్ గాని, చేసేస్తారు. లేకపోతే న్యూస్ స్ప్రెడ్ అవ్వకూడదని బ్లాక్ చేస్తారు. అవును. అదే విధంగా ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలనంటే హ్మ్. న్యూస్ ఎక్కడి నుంచి అయితే ఫస్ట్ బయటపడిందో ఓకే. వాళ్ళని పిలిచి, సరే నువ్వు చేసింది కరెక్టే. వాళ్ళనేం హ్మ్. కొట్టరు, తిట్టరు, ఏం చేయరు. హ్మ్. అరెస్ట్ అనేది ఏంటంటే టేకింగ్ ఇంటు దేర్ కస్టడీ. ఓకే. తీసుకొని హ్మ్. నువ్వు ఈ కమెంట్ చేసావు. హ్మ్. దీంట్లో నిజానిజాలు ఎంత? హ్మ్. నువ్వు చెప్పింది ఏ విధంగా చేసావు? హ్మ్. నువ్వు చూసావా కళ్ళెదురకుండా? హ్మ్. లేతే నీకెవరైనా చెప్పారా? హ్మ్. వాళ్ళకి ఎవరు చెప్పారు? హ్మ్. అంటే బ్యాక్వర్డ్ చైన్ కింద మనం ఏదైతే ఉందో ఇన్వెస్టిగేట్ చేయడం. ఓకే. సో, ఆ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకు కావాలి. ఓకే. ఫస్ట్ బయటకి ఎవరు పడ్డారు పబ్లిక్‌లో? ఇట్ మైట్ బి ఎ జర్నలిస్ట్ గానియండి, ఎవరన్నా గానివ్వండి. హ్మ్. 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 వాళ్ళని పట్టుకుంటేనే కదా! వాళ్ళని అడిగితేనే కదా తెలిసేది. హ్మ్. వాళ్ళని కొడతారు, తిడతారని వీళ్ళు భయంను లేకపోతే పబ్లిక్‌లో ఉన్న ఒక అపోహ తప్ప హ్మ్. తీసుకెళ్ళి కొట్టరండి ఎవరు కూడా. హ్మ్. ఒకవేళ మేజర్ సివియర్‌గా ఉండి హ్మ్. వాళ్ళకి పకడ్బందీగా ఇది ఓన్లీ టు స్ప్రెడ్ ద రూమర్స్ అని తెలిసినప్పుడు హ్మ్. ఇతను కావాలని క్రియేట్ చేస్తే కొడితే 1, 2 దెబ్బలు కొట్టొచ్చు. హ్మ్. కొన్ని విషయాల్లో నిజాలు రాబట్టాలంటే 1, 2 దెబ్బలు హ్మ్. ఏస్తారు. ఇతని మీద ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశాలుంటాయా ఎన్ఐఏ డెఫినిట్‌గా వాళ్ళు? ఉంటాయండి. ఒకవేళ ఇతను తప్పు చేస్తే గనుక ఇదే మాత్రం సార్ ఇప్పుడు అదే బూటకప్ ఎన్‌కౌంటర్ అని హి డోంట్ నో కదా సార్. ఆహ్, ఇతనెట్లా అది ప్రూవ్ అవ్వాలంటే కాదు అదే ఇన్వెస్టిగేషన్. అదే సార్ ఇప్పుడు పలానా వ్యక్తి నేను జర్నలిస్ట్ అనుకోండి సార్. నేనే ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అన్నాననుకోండి సార్. నాకేం తెలుసు సార్ నేను అనంగానే అయిపోతదా బూటకపు ఎన్‌కౌంటర్ అది? అవ్వదు. అంటే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కించపరిచినట్టే కదా! కించపరిచినట్టే. కానీ వాళ్ళు ఆ! వాళ్ళు తీసుకున్నది పర్సనల్‌గా తీసుకున్నా, తీసుకోకపోయినా ఆ! ఫస్ట్ ఏం చేస్తారంటే, హ్మ్. నువ్వు ఒక వ్యక్తిగతంగా ఒకళ్ళని కించపరిచినట్టే. అవును. ఒక హోమ్ మినిస్టర్‌ని. అవును. అంటే నీ మీద నిన్ను ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ! ఎంక్వైరీ కంపల్సరీ ఎంక్వైరీ కంపల్సరీ జరగాలి. జరిగింది ఎంక్వైరీ ఆల్రెడీ. ఎంక్వైరీ హ్మ్. జరగాలి. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ అది సబ్మిట్ చేసి హ్మ్. బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కేస్. ఇప్పుడు ఆ గాదయ్యన్నయ్య అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిల్లు ఎన్ఐఏ వాళ్ళు. హ్మ్. ఆల్రెడీ జైలుకి పంపించేసిల్లు. మరి ఆ వ్యక్తి మీద ఎవరైతే మాట్లాడిన వ్యక్తి ఇద్దరు మాట్లాడిల్లు. ఈ వ్యక్తి, ఆ వ్యక్తి జర్నలిస్ట్ మాట్లాడిండు. గాదయ్యన్నయ్య మాట్లాడిల్లు. మరి గాదయ్యన్నయ్యని తీసుకపోయినప్పుడు అట్ ద సేమ్ టైమ్ మరి ఈయన మీద కూడా కేస్ కావాలి గదా! వీళ్ళిచ్చిన వర్బాటం అంటే పోలీసుల ముందర గాని, ఎన్ఐఏ ముందర గానియండి, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముందర గానియండి, హ్మ్. వీళ్ళిచ్చే సమాచారం ఏ విధంగా ఉంది అనేది చాలా ముఖ్యం. ఓకే. కొంతమంది తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పి కూడా తప్పించుకున్న వాళ్ళుంటారు. ఓకే. కొంతమంది నిజాలు చెప్పి ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అచ్చా! కాకపోతే సివియారిటీ ఎక్కడుంది? సీరియస్‌నెస్ ఎక్కడుంది? ఎంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఒక పర్సన్‌ని అరెస్ట్ చేశారు. 90 రోజుల లోపల చార్జ్ షీట్ ఫైల్ కాలేదని అనుకోండి. హ్మ్. అతన్ని బయటకు వదిలేస్తారు. అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేస్తది. ఓకే. అంటే అది అంత మాత్రాన అతను తప్పు చేయనట్టు కాదు. ఓకే. అదే కేస్‌లో ఇంకోళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. హ్మ్. అతని మీద చార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. హ్మ్. అంత మాత్రాన్ని చార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఇది ఫైల్ చేశారు అనంటే ఫైనల్‌గా అతను డెఫినిట్‌గా తప్పు చేశాడు. శిక్ష పడిపోతుంది అని అర్థం కాదు. హుహుహు. సో, ఈ విధంగా ఏదైతే ఉందో ఇన్వెస్టిగేషన్ అనేది ఒక్కోసారి ఒకడు ఎవడో ఒక కన్నంలో ఎలక దాక్కుందంటే దాన్ని హ్మ్. బయటకి రప్పించాలంటే పొగబెట్టాలి. హ్మ్. అదే విధంగా ఒక్కోసారి ఒక్కొక్కళ్ళని లిబరల్‌గా వదిలినట్టే వదిలి ఎనకాల ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. హ్మ్. అసలు టైం వచ్చినప్పుడు వాడిని పట్టుకొని వాడిని లోపలేస్తారు. ఓకే. తప్పు చేస్తే గనుక వాడు లోపలికెళ్ళాల్సిందే. ఓకే. ఓకే. సో, ఆ విధంగా టైం రావాలి. సమయం టైం రావాలి. రైట్. ఓకే. అన్ని ఇన్వెస్టిగేషన్‌లు ఒకటే టైంలో అయిపోవు. హ్మ్. అందరూ కూడా నువ్వు తప్పు చేసినా ఒకటో రోజులోనే దొరకాలని కూడా రూల్ లేదు. ఓకే. సో, అదేంటంటే ఒక తప్పు చేసిన వాడిని ఒక్కొక్కసారి వదిలిపెట్టినా వాడి వెనకాల మొత్తం ఎంక్వైరీ ఇంకా జరుగుతూనే, జరుగుతూనే ఉంటది. అరే! నేను లిబరల్‌గా ఉన్నాను నన్ను ఎవడు పట్టించుకోలేడు ఆహ్, వాడు ఫ్రీడమ్ వదిలి వాడు స్వేచ్ఛగా ఇష్టం ఉన్నట్టు మళ్ళీ తప్పు చేయడానికి ప్రయత్నించే టైంలో వాడిని కరెక్ట్‌గా పట్టుకుంటారు. రైట్. థాంక్ యూ సార్. అండ్ ఓవరాల్‌గా సార్ థాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు, మాలతి గారికి. అండ్ లాస్ట్ పాయింట్ సార్. అమాయక ప్రజలకు అంటే అంటే అందరు అమాయకులని గాదు. అంటే చాలామంది ఊర్లలో ఉన్న కొంతమంది తెలియని రైతులకు గానివ్వండి, కొంతమంది డైలీకి కూలీ చేసుకొని బతికే ప్రజలకు గానివ్వండి, లేకపోతే ఊర్ల నుంచి వచ్చుకుంటే ఇక్కడ మన హైదరాబాద్‌లో నగరంలో క్యాబ్ నడిపించుకుంటున్నో, ర్యాపిడోనో, జొమాటోనో కొట్టుకున్న పాపం వాళ్ళకి కూడా గరీబ్ వాళ్ళకి సెక్షన్స్ ఇవన్నీ తెలవదు గదా! సో, వాళ్ళకు మీ తరపున ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? ఒక చట్టము పరంగా. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. మీరు ఎవరన్నా ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు మీకు గాని ఎవరికన్నా కూడా ఒక అడ్వకేట్ దగ్గరికెళ్ళినప్పుడు మీరు ఏదైనా కేస్ గురించి మాట్లాడినప్పుడు మీకు ఆయన వివరంగా చెప్తున్నాడా లేదా అనేది ఫస్టు అర్థం జేసుకోండి. మీకు డౌట్లుంటే ఒకటికి 10 సార్లు అడగండి. తప్పు లేదు.
అలా అని చెప్పి విసిగించేంత వరకు కాదు, అడిగిందే అడిగిందని అర్థం కాదులే కానీ ఏంటంటే మీకు న్యాయం కావాలి కాబట్టి ఒక న్యాయవాది దగ్గరికి వెళ్తున్నారు. అలాంటప్పుడు ఏ విధంగా ముందుకు సాగితే న్యాయం జరుగుతుంది అనేది మీకు తెలియాలి. సో, ఆ విధంగా మీరు క్వెషన్స్ అడిగి, తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా ముందరకు సాగితే గనక మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ మీకేమైనా అనుమానం ఉంటే గనక తప్పనిసరిగా అడిగి తెలుసుకోండి. దాంట్లో ఏ విధంగానూ తప్పు లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, న్యాయవాదులు ఎవరు కూడా మీకు కావాలని నేను ఈ విధంగా చెయ్యాలి అని అనుకోరు. కాకపోతే ఏంటంటే కొంతమందికి చదువుకున్న నాలెడ్జ్ అది ఉంటుంది కాబట్టి క్వెషన్స్ అడుగుతారు. కొంతమంది అడగరు. దాంతోటేంటంటే కొంతమందికి అది అడ్వాంటేజ్‌గా మారే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి, ఎవరినన్నా ఒకళ్ళని కన్సల్ట్ చేసినప్పుడు మంచి, చెడు 2 ఉంటాయి కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి. కానీ ఎప్పుడూ కూడా చట్టాలు మీకు ఎప్పుడు న్యాయం జరిగే విధంగానే ఉంటాయి. అందులోనూ ఇప్పుడొచ్చిన కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా న్యాయం మీ తరపునుంటే 98-99% ఆ 1% అనేది ఏంటంటే మీరు చెప్పే నిజాలను బట్టే ఉంటుంది. చాలామంది న్యాయవాదుల మీద కేసు ఓడిపోయారని అంటారు. ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నా. మీరు ఉన్న నిజాన్ని నిజంగా ఇది జరిగింది తప్పో, ఒప్పో అని న్యాయవాది దగ్గర చెప్పండి. దానికి తగ్గట్టుగా ఆయన మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించి, మిమ్మల్ని ఆ కేసులో నుంచి బయటకు తీసుకురావడానికి మీకు న్యాయం జరిగేటట్టుగాను చూస్తాడు. మీరు 10 జరిగితే 8 మీ ఫేవర్‌గా ఉన్నవి మీ 8 చెప్పేసుకుంటారు. ఆ మిగిలిన 2 చెప్పరు. ఆ 2 అవతల వాడు పాయింట్ ఔట్ చేసి లాస్ట్‌లో హైలైట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కేసు ఓడిపోతారండి. అంటే ఇక్కడ న్యాయవాదుల తప్పు కాదు. చెప్పాలంటే మీ తప్పే అది. అందుకని ఎప్పుడన్నా న్యాయం కోసం వెళ్ళినప్పుడు నిజం ఏదైతే ఉందో నిర్భయంగా ఇది నా తరపున జరిగింది. మీరు మమ్మల్ని కాపాడండి, లేకపోతే మాకు న్యాయం చేయండి అని మీరు అడగండి. అడిగినప్పుడు న్యాయం జరుగుతుంది. అంతే తప్ప ఎప్పుడు న్యాయవాదులు మీకు అన్యాయం చేయడానికి ఉండరు. అలా అని చెప్పి మిమ్మల్ని తక్కువ చేసి ఏదో మీ దగ్గర డబ్బులు లాగేయడానికి అనేది ఉండదు. అందరూ చదువుకున్న వాళ్ళే. వాళ్ళ కడుపు వాళ్ళ ఏమంటారు? వాళ్ళ కడుపు కోటు కోసం వాటి గురించి ఏదైతే ఉందో వాళ్ళు రూపాయి సంపాదించుకోవాలి కాబట్టి ఏదైనా వాళ్ళ ఇష్టం. ఒక్కొక్క అడ్వకేట్ రూపాయి అడగచ్చు. ఒక అడ్వకేట్ రూ. 10 అడగచ్చు. మీకు న్యాయం జరిగినంత కాలం మీరు రూపాయి పెట్టినా దానికి వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న సూచన ఏంటంటే తీసుకున్న వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర రూ. 10 తీసుకుంటే లేని వాళ్ళ దగ్గర రూపాయి తీసుకున్నా పని చేస్తే కూడా మంచి జరుగుతుంది. అంతే తప్ప ఎవరి మీద కక్ష ఉండదమ్మా. ప్రజలందరూ కూడా ఏదైనా డౌట్లు ఉంటే కనుక న్యాయస్థానాలకు వెళ్ళండి. అలాగే లీగల్ సెల్స్ అని ఉంటాయి. ఫ్రీ లీగల్ ఎయిడ్స్ అవి కూడా. ఫ్రీ లీగల్ ఎయిడ్స్‌కి వాటికి వెళ్ళి మీరు న్యాయం గురించి చట్ట వ్యవస్థ ఏ విధంగా ఉంది, చట్టబద్ధంగా ఏ విధంగా ఉండాలనేవి కూడా మీరు తెలుసుకోవచ్చమ్మా. అవన్నీ ఫ్రీగానే మీకు సజెస్ట్ చేస్తారు కాబట్టి. సో, ప్రజలందరూ ఈ సూచనల్ని అర్థం చేసుకుంటే కనుక న్యాయ వ్యవస్థ బాగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మేడం సత్యమేవ జయతే. మీరు ఒక 2 విషయాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ పోలీస్ కేసెస్, కోర్టు, లాయర్లు అనగానే భయపడకండి. అసలు విషయం ఏంటి అన్నది మీరు తెలుసుకోండి ఎక్కడికి వెళ్ళినాక. విషయం తెలియందే భయపడిపోయి అరే ఏం జరుగుతుంది అన్న అవగాహనకి రాకండి. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంటి, వాళ్ళ మీద వేసిన కేసు ఏంటి, మేము ఏం చెప్పగలుగుతాము, నిజం మన సైడ్ మనం వరకు ఏ తప్పు చేయనప్పుడు భయపడకండి. ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా కూడా వాళ్ళకి వివరించండి మీరు. అట్లాగే లాయర్లకు కూడా ఉన్న నిజాలు చెప్పండి. లాయర్ల దగ్గర ఎక్కడ కూడా మీరు సీక్రెట్స్ మెయింటైన్ చేయకండి. రైట్. సత్యమేవ జయతే. ఇది ప్రజలారా చూసిల్లు కదా! మన సాయి మహేష్ గారు హైకోర్టు అడ్వకేట్, అలాగే మాలతి గారు, మన గోగినేని మాలతి చౌదరి గారు ఇవాళ. సో, ఏమున్నా కూడా అంటారు కదా, డాక్టర్ దగ్గర మీ నొప్పి దాచకూడదు, లాయర్ దగ్గర మీకున్న ఏది కూడా మీకు ప్రాబ్లమ్ దాచకూడదు అంటారు కదా! సో, దయచేసి మీరు ఎక్కడ కూడా దేని కేసులో కూడా ఏ పోలీస్ కేసులో కూడా భయపడకండి. సో, మీకేమన్నా ఇబ్బంది కలుగుతుంది ఏ కేసులో అంటే ధైర్యంగా వెళ్లి అడ్వకేట్‌ని సంప్రదించండి. వాళ్ళు మీ పక్షాన కొట్లాడే ప్రయత్నం చేస్తారు ఎండ్ వరకు. అలాగే మీకేమన్నా ఎంక్వైరీస్ ఉన్నా కూడా, మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా ఈ నెంబరు. సో, ఈ నెంబర్‌కు మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి. చూస్తుండండి పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామరకు. థాంక్ యూ.